మన సమాజం అనేది నిర్మితమనేది కొంతమంది మనుషుల సమూహం. ఆ సమూహం అనేది చిన్ననాటి నుంచి పెరుగుతున్నటువంటి ఒక వ్యవస్థ. హ్మ్. సో, సమాజంలో నేర వ్యవస్థ అనేది ఎక్కువగా పెరగడానికి, నేర వ్యవస్థ యొక్క మూలాలు పెరగడానికి కారణాలేంటి అసలు? హ్మ్. రైట్. వాస్తవం. నేర నేర స్వభావం హ్మ్. మనుషుల్లో పెరగటానికి హ్మ్. సమాజం సమాజం అంటే కొంతమంది మనుషుల కలయిక మాత్రమే కాదు, వాళ్ళ మధ్య హ్మ్. ఉండేటువంటి ఒప్పందాలు కూడా. ఒప్పందాలు లేకపోతే దాన్ని సమాజం అనం. ఓన్లీ మంద అంటాం. హ్మ్. మంద వేరు, సమాజం వేరు. హ్మ్. మంద గొడ్ల మంద అంటాం మనం. హ్మ్. ఆవుల మంద అంటాం. హ్మ్. మంద అంటే ఏంటంటే వాటికేమి అగ్రీమెంట్ లేదు. జస్ట్ ఓకే. ఒక దగ్గర బ్రతుకుతూ ఆ! ఉన్నాయి. ఓకే. వాటిలో ఏమన్నా అగ్రీమెంట్స్ ఉండొచ్చేమో. మనకు వాటి భాషలోను వాటిలో మనకు తెలియదు జంతువులు. హ్మ్. అలాగే మనుషులు ఒక దగ్గర ఏదో వేరే కారణం చేత గ్యాదర్ అయితే అది మంద. అట్లా కాకుండా వాళ్ళ మధ్య ఒక సామాజికమైన ఒప్పందాలతోని ఏర్పడింది సమాజం. హ్మ్. అయితే ఈ ఒప్పందం ఎందుకు ఏర్పడింది? అది మనం జాగ్రత్తగా అర్థం జేసుకోవాలి. ఈ ఒప్పందం లేనట్లయితే ఏమవుతుందంటే మనిషి ఒకరినొకరు హార్మ్ జేసుకోవటం. అలా హార్మ్ చేసుకోవటం వలన ఇతర జీవరాశుల నుంచి తనను తను ప్రొటెక్ట్ చేసుకోలేకపోవటం. హ్మ్. అలా తన జాతి అంతరించిపోతోంది. హ్మ్. ఒక కలెక్టివ్‌గా ఫైట్ చేసి మనం అందరం లాభాలు పొందాలనేటువంటి ఉద్దేశ్యంతోని హ్మ్. సామాజిక ఒప్పందాలు ఏర్పడినాయి. అంటే నేను నీకు హార్మ్ చేయను. నువ్వు గూడా నాకు హార్మ్ చేయొద్దు. హ్మ్. మనిద్దరం కలిసి మన శత్రువో, మన ఆహారమో శత్రువు అంటే ఏంటి? మనల్ని అటాక్ చేసేటువంటి యానిమల్స్. హ్మ్. మనల్ని ఆహారంగా తీసుకుంటం కోసం చూసేటువంటి యానిమల్స్. మన ఆహారం లేకపోతే మనం ఏదో జింకనో, దేన్నో వేటాడాలి. వేటాడి ఆహారంగా తెచ్చుకోవాలి. హ్మ్. లేదంటే వ్యవసాయం చేయాలి. దీనికి కొన్ని ఒప్పందాలు పెట్టుకొని మనం ఒక కలెక్టివ్‌గా మనము ఈ ప్రకృతిలో సర్వైవ్ అవ్వితే మనకెక్కువ లాభాలొస్తాయనే ఉద్దేశ్యంతో సమాజం ఏర్పరచుకున్నాం. హ్మ్. అది అయితే స్ హ్మ్. ఇప్పుడు సమాజం అనేది అన్‌కాన్షియస్‌గా వీళ్ళు ఇండైరెక్ట్‌గా అగ్రీమెంట్ చేసుకున్నారా? లేకపోతే డైరెక్ట్‌గా మాట్లాడి ఏదైనా అగ్రీ అయ్యారా అని? అంటే సమాజం ఏర్పడటానికి మూలం ఏంటి అనంటే ఇప్పుడు మనుషులు గూడా ఆదిమ మానవులుగా హ్మ్. ఉన్నప్పుడు యానిమల్స్ లాగానే ఉండేవారు. హ్మ్. హ్మ్. ఇలా ఉండగా ప్రతిరోజు యానిమల్స్ ఇండివిడ్యువల్‌గా ఆహారాన్ని అవును. వెతుక్కుంటూ ఉంటాయి. ఒక స్నేక్ తన ఆహారం తను వెతుక్కుంటూ ఉంటది. ఇంకొక స్నేక్ తన ఆహారం తను ఇద్దరు 2 కలిసి వేటాడి చేసేది చాలా తక్కువ. చీటాలు ఇటువంటివి చేస్తూ ఉంటాయి. హ్మ్. టైగర్ కూడా ఏంటంటే ఆహారం వేటాడేటప్పుడు వేటికి వాటికి వేటాడుతూ ఉంటాయి. అవును. ఓన్లీ మేటింగ్ అప్పుడు మాత్రమే కలుస్తూ ఉంటాయి. అయితే అలా మనుషులు ఎవరికి వాళ్ళు వేటాడుకుంటున్నప్పుడు ఏమవుతుందంటే పెద్ద పెద్ద ఎక్కువ శక్తి గలటువంటి జంతువులు అటాక్ చేసి చంపేయటము. హ్మ్. లేదంటే వీళ్ళు ఆహారాన్ని సరిపడా వేటాడలేకపోవటం. హ్మ్. తొందరగా తప్పించుకుంటున్నప్పుడు హ్మ్. కొంచెం తెలివి మీరిన తర్వాత ఒక కలెక్టివ్‌గా మనం ఫైట్ చేసి సంపాదించుకుందాము హ్మ్. అన్నది మొదటి ఒప్పందం. మన ఆహారాన్ని అటుపక్క జింక పరిగెడుతుంటే అటుపక్క కొంతమంది, ఇటుపక్క కొంతమంది వెళ్లి జింకో ఏదో మొత్తానికి దాన్ని వేటాడి, దాన్ని చంపి అందరం కలిసి ఆహారం తీసుకుంటాం. ఓకే. ఇది రైట్. ఇది మొదటిది. హ్మ్. ఆ తర్వాత ఏమైందంటే కొంతకాలానికి ఒక 10 మంది ఒక గుంపులో ఉన్నారనుకోండి ఒక సమాజంలో. 10 మందికి ఆ రోజు రాత్రి కేవలం ఏడుగురికి సరిపడా ఆహారం మాత్రమే వచ్చింది. హ్మ్. ఈ ఏడుగురికి సరిపడా ఆహారం వస్తే ముగ్గురు పస్తులుండాలి. హ్మ్. ఇప్పుడు ఎవరుండాలి అన్న దాంట్లో వాళ్ళు కొట్లాడుకున్నారు. హ్మ్. కొట్లాడుకొని కుక్కలు గూడా అట్లా కొట్లాడుకుంటాయి కదా! తన ఆహారం దొరికినప్పుడు కొట్లాడుకుంటాయి. అట్లా కొట్లాడుకున్నప్పుడు ఆ కొట్లాటలో ఐదుగురు చనిపోయారు. హ్మ్. ఇంకా ఐదుగురే మిగిలారు. ఆహారం మాత్రం ఏడుగురికుంది. ఇద్దరి ఆహారం వేస్ట్ అయిపోయింది. హ్మ్. ఈ ఐదుగురు నెక్స్ట్ డే వేటాడుతున్నప్పుడు ఎఫెక్టివ్‌గా వేటాడలేకపోతున్నారు. శక్తి సరిపోవట్లేదు ఐదుగురిది. 10 మంది ఉన్నప్పుడు ఎఫెక్టివ్‌గా చేశారు. అలాగే శత్రువు వచ్చినప్పుడు గూడా ఎఫెక్టివ్‌గా తనను తాను ప్రొటెక్ట్ హ్మ్. చేసుకోలేకపోతున్నాడు. కాబట్టి ఇదేం బాగోలేదు. ఇలా చేయటం వల్ల మనకి లాంగ్ రన్‌లో నష్టం జరుగుతుందని, ఇలా కాదు మనము ఈ రాత్రి ఏడుగురికి సరిపడా ఆహారం దొరికింది గదా! 10 మంది 70% హంగర్‌ని సాటిస్ఫై చేసుకున్నాం. హ్మ్. మిగతా 30% మనం అట్లా పెట్టుకుందాము. 10 మంది తిందాం. అడ్జస్ట్‌మెంట్. కానీ మనము పంచుకుందాం. హ్మ్. వచ్చిన దాన్ని సగం ఆకలో లేకపోతే ముప్పావు ఆకలో తీర్చుకుందాం అని హ్మ్. వాళ్ళు ఒక అగ్రీమెంట్‌కొచ్చారు. ఈ అగ్రీమెంట్ అనేది ఖచ్చితంగా పాటిస్తారా అంటే ఉదాహరణకు వీళ్ళ ఆహారం బిస్కెట్స్ అనుకుందాం. హ్మ్. 10 మందికి కలిపి యాక్చువల్‌గా 100 బిస్కెట్‌లు కావాలి. హ్మ్. కానీ 70 బిస్కెట్‌లే ఉన్నాయి. సారీ 700 బిస్కెట్‌లు ఉన్నాయి. హ్మ్. కాబట్టి మనిషికి 70 బిస్కెట్‌లొస్తాయి. ఇలా పంచుకుంటూ ఉన్నప్పుడు 10 మంది కూర్చున్నారు.
ఒకతను పంచుతూ ఉన్నాడు. నా దగ్గరకొచ్చేసరికి ఇలా నాకు 70 ఇస్తే నాకు ఓకే. హ్మ్. నా వాటా 70 కదా! ఓకే. నాకు 69 ఇచ్చి వెళ్ళిపోతున్నాడు. హ్మ్. వెళ్ళిపోతున్నప్పుడు నేనేం జేస్తాను, నాకొకటి తక్కువొచ్చింది చూడు అని చెప్పి పిలిసి, చూడండి నాకొకటి తక్కువొచ్చింది. ఇగో ఈ 10, 10, 10 ఇందులో 9 ఉన్నాయి చూడండి. నాకొకటి తక్కువుందని చెప్పి అప్పుడు నేను ఫైట్ చేస్తాను. ఖచ్చితంగా అడుగుతాను నేను. అలా గాకుండా నా పక్కనున్న అతనికి అతనేదో కబుర్లు చెప్పుకుంటున్నాడు. అతనికి 69 వచ్చినాయి. నేను చూసాను. అతను పట్టించుకోలేదు. హ్మ్. అప్పుడు అతనికి తక్కువొచ్చినాయి చూడండి అని ఫైట్ చేయటం, చేయకపోవటం అనేది నాకు ఆప్షనల్. చేస్తే చేస్తాను లేకపోతే లేదు. హ్మ్. బికాజ్ నాకైతే 70 వచ్చినాయి. నాకైతే నష్టం లేదు. అతను పట్టించుకోవట్లేదు. తనిష్టం అది అని చెప్పి నేను వదిలేసే అవకాశాలుంటాయి. హ్మ్. ఎట్ ద సేమ్ టైమ్ నాకు 70 బదులు 71 వచ్చిందనుకోండి. హ్మ్. 71 వచ్చేసరికి నేను ఖచ్చితంగా ఒకటి ఎక్కువొచ్చింది చూడు అనే ఖచ్చితంగా అంటానా అంటే అది కూడా ఆప్షనల్ అవుతది. ఎందుకంటే నాకైతే నష్టం లేదు. వాళ్ళు చూసి తీసుకుంటే నో ప్రాబ్లమ్. హ్మ్. లేదనుకుంటే 71 ఉంది నాకేమి అభ్యంతరం లేదు. కానీ పక్కనోడికి 71 వచ్చినాయనుకోండి. హ్మ్. అప్పుడు ఖచ్చితంగా నేనేమంటానంటే చూడండి అతనికి 71 వచ్చినాయి. హ్మ్. ఎందుకంటే నాకు లాస్ అయ్యే అవకాశం ఉంది హ్మ్. అని చెప్పి ఫైట్ చేసే అవకాశం. అంటే ఒక కాంటెక్స్ట్‌లో ఒక టైప్ ఆఫ్ ఒక ఒక టైప్ ఆఫ్ పంపకంలో నాకు నష్టం వస్తుంటే ఖచ్చితంగా నిలదీస్తున్నాను. హ్మ్. వేరే వాడికి రావాల్సిన దానికంటే ఎక్కువ లాభం వస్తుంటే ఖచ్చితంగా నిలదీస్తాను. ఇక్కడ ఖచ్చితత్వం ఉంది. ఇంకో కాంటెక్స్ట్‌లో ఏమైందంటే ఖచ్చితత్వం లేదు. నాకు ఎక్కువొచ్చినా నేను ఆప్షనల్‌గా ఫైట్ చేస్తే చేస్తాను, చెప్తే చెప్తాను లేకపోతే లేదు. అతనికి తక్కువొచ్చినా సరే నాకనవసరం. చేస్తే చేస్తాను ఈ ద్వంద్వత్వం సమాజంలో మొదలైంది. హ్మ్. కాబట్టి సమాజం మొదలైంది అగ్రీమెంట్స్‌తోని. ఆ అగ్రీమెంట్‌ని కూడా పాటించాలా? వద్దా? ఎంతవరకు పాటించాలనేది ఇక్కడ ద్వంద్వత్వం ఎక్కడ మొదలైందంటే ఇండివిడ్యువల్ అనేవాళ్ళు ఉన్నారు. ఇండివిడ్యువల్‌కి ఖచ్చితంగా నష్టం వస్తుందనుకుంటేనే తన శక్తిని బట్టి తను అడిగే అవకాశాలుంటాయి. హ్మ్. రైట్? రోబోలాగా ఉండదు మనుషులు. కాబట్టి ఇక్కడ సమాజంతో పాటు ద్వంద్వత్వం కూడా డెవలప్ అయింది. ఇప్పుడు ఇక్కడ డిఫరెన్స్ నీడ్ క్రియేట్స్ ఎన్వీ అండ్ జెలసీ. ఇవి ఎక్కడ రోల్ పాటిస్తాయనేది. పాటిస్తాయి డెఫినెట్‌లీ. జెలస్, ఈర్ష్య ఆ! అంటే ఏంటి అనంటే భయం. భయంతోని ఆ! ఈర్ష్య వస్తది. దాన్ని నాకంటే అతను బలంగా అయిపోతున్నాడు. హ్మ్. నాకంటే ఎక్కువ డబ్బు సంపాదించుకుంటున్నాడు. హ్మ్. ఎక్కువ ఆపర్చునిటీస్ వస్తున్నాయి. ఈర్ష్య అనేది భయం నుంచి వచ్చింది. హ్మ్. అయితే ఈ భయం సమాజంలో ఇక్కడ ద్వంద్వత్వం వచ్చిందని చెప్పుకుంటున్నాం గదా! సమాజంలో మనిషి స్వభావము ఇండివిడ్యువల్‌గా అంతే ఉంటుంది. హ్మ్. బట్ సామాజిక ఒప్పందాలు ఏవైతే ఉన్నాయో వాటిని పాటించాలి అని సమాజం యొక్క నియమము. హ్మ్. పాటించాలా వద్దా అనేది మళ్ళీ ఇండివిడ్యువల్‌కి హ్మ్. సంబంధించింది. హ్మ్. సామాజిక ఒప్పందాలు ఒక బెంచ్ మార్క్ మాత్రమే. అవి అబ్సల్యూట్ కాదు. హ్మ్. పాటించాలా వద్దా అని అల్టిమేట్‌లీ ఆ ఇండివిడ్యువల్‌కి సంబంధించింది. ఆ సమాజంలో తను కంటిన్యూ అవ్వాలి. అవ్వటం వల్ల బెనిఫిట్ ఉందనుకుంటే తను కంటిన్యూ అవ్వాలి. డిపెండింగ్ ఆన్ దేర్ ఇంటెన్షన్. ఇంటెన్షన్. హ్మ్. సో, ఒక రాత్రి ఇలా ఒప్పందం ఉంది. సరే 70 బిస్కెట్‌లు మనిషికి పంచుకున్నారు, తిన్నారు, రాత్రి పడుకున్నారు. హ్మ్. ఒక రాత్రి ఒకడు లేసి నలుగురిని ఏసేసాడనుకోండి. హ్మ్. చంపేసాడు. ఏమైంది ఒప్పందం? లేదు పోయింది. అంటే ఒప్పందాలన్నీ కూడా బెంచ్ మార్క్సే తప్ప అబ్సల్యూట్ కాదు. చనిపోయిన తర్వాత ఇంకేంటి సామాజిక ఒప్పందాలున్నాయి. చనిపోయినోడు లేసి అడగలేడు కదా! హ్మ్. కాబట్టి ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది సామాజిక నియమాలన్నీ కూడా బెంచ్ మార్క్స్ మాత్రమే. ఇవి కొంతమంది. అబ్సల్యూట్ ఆ! కాదు. ఆ ఇండివిడ్యువల్ ఇష్టపడి తను దానికి కంటిన్యూ అవుతున్నాడు తప్ప, సామాజిక ఒప్పందాలు పాటించాలా వద్దా అనేది అల్టిమేట్‌లీ ఆ ఇండివిడ్యువల్‌కి హ్మ్. సంబంధించింది. ఆ ఇండివిడ్యువల్‌కి కలిసొస్తుంది అనుకుంటే పాటిస్తాడు. హ్మ్. లేకపోతే లేదు. సమాజంని నేను యాక్సెప్ట్ చేస్తున్నాను. హ్మ్. సమాజం అనేది నాకున్న ఆపర్చునిటీయే తప్ప సమాజం నా బాధ్యత కాదు. హ్మ్. సమాజంలో ఉంటున్నందుకు బాధ్యతలుండొచ్చు. యాస్ ఎ హోల్ సొసైటీ ఈస్ నాట్ మై రెస్పాన్సిబిలిటీ. నేను సమాజంలో ఉండటం వల్ల మోర్ బెనిఫిట్స్ అవుతున్నప్పుడు, సమాజం యొక్క నియమాల్ని పాటిస్తూ ఉంటాను. అండ్ వాటి పట్ల బాధ్యత వహిస్తూ ఉంటాను. ఈ బాధ్యత వహించడంలో కూడా మళ్ళీ ద్వంద్వత్వం ఉంది. హ్మ్. ఇది బహిర్గతం అవుతున్నప్పుడు బాధ్యత వహిస్తున్నట్టుగా ఉండి, మళ్ళీ తను ఒంటరిగా ఉన్నప్పుడు సమాజానికి వ్యతిరేకంగా తను చేసేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. సమాజం వ్యతిరేకం అంటే సామాజిక నియమాలకు వ్యతిరేకంగా చేసేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. ఇలా మనకి సమాజం ఏర్పడింది. పెరిగి పెద్దయిన తర్వాత వాళ్ళు చేసేటువంటి నేరపూరితమైన కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో, వాటి వెనకాల మూలాలేంటి?
హ్మ్. అది చిన్నప్పటి నుంచి మొదలవుతుందా సడెన్‌గా? ఇప్పుడు ఒక వ్యక్తి సడెన్‌గా అక్కడ ఒక నేరం చేసిండు. ఆ నేరం వెనకాల అప్పుడే ఏర్పడినటువంటి కారణాలు మాత్రం కారణం కాదు. అవును. ఎప్పటినుంచో వాళ్ళ మైండ్‌లో నాటుకుపోయినటువంటి కొన్ని భయంకరమైనటువంటి కొన్ని మూలాలుంటాయనేది నా అవును. ఉద్దేశ్యం. అవును. హ్మ్. అయితే సమాజం అర్థం చేసుకున్నాం. నేరం అంటే ఏంటి అనేది చూడాలి. సమాజం డైనమిక్ మారుతూ ఉంటుంది. హ్మ్. సమాజం స్థిరంగా ఉండదు. హ్మ్. సమాజం మారుతూ ఉంటుంది. సమాజంలో మనం ఈ ప్రాక్టీసెస్‌ని మనం కల్చర్ అంటాం. హ్మ్. అంటే మనం ఇద్దరం ఒక ఒప్పందానికొచ్చాము. వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఒక డిస్కషన్ చేస్తున్నాము. నేను మాట్లాడేటప్పుడు మీరు మాట్లాడొద్దు. మీరు మాట్లాడేటప్పుడు నేను హ్మ్. మాట్లాడకూడదు. ఇదొక ఒప్పందం. ముందే మనం ఒప్పుకున్నామా లేదా అని ఇదొక ప్రాక్టీస్‌లో ఒక కల్చర్ కింద మారింది. ప్రాక్టికల్. ఓకే. ప్రతిసారి దాన్ని డిఫైన్ చేయాల్సిన అవసరం లేదు. అవసరం లేకుండానే ఒకరికొకరు రెస్పెక్ట్ ఇచ్చుకోవటము, ఒకరి మాట పూర్తిగా విని తన యొక్క అభ్యంతరాన్ని కావాలంటే తెలియజేయటము. ఈ ప్రాక్టీస్ ఏదైతుందో ఒక కల్చర్‌గా మారింది. హ్మ్. కల్చర్ అంటే ఏంటంటే కొంతకాలం సామాజిక ఒప్పందాలు ప్రాక్టీస్‌లో ఆటోమేటిక్‌గా మన మనసు దానికి అంగీకరించేసింది. హ్మ్. అది కల్చర్. కల్చర్ అంటే పాస్ట్ రిలేటెడ్. హ్మ్. పాస్ట్‌లో ఇలా మనం ఒప్పందం వచ్చాము. కాబట్టి దాన్ని కంటిన్యూ చేయడం నాకిష్టమే, మీకిష్టమే కాబట్టి కంటిన్యూ చేస్తూ ఉంటాం. మాటి మాటికి దాన్ని డిఫైన్ చేసుకోం. హ్మ్. అయితే చట్టం అంటే ఏంటంటే రైట్ నౌ కొన్ని ఇబ్బందులున్నాయి. కల్చర్ వైస్ ఓకే. కల్చర్ యాక్సెప్ట్ చేస్తుంది. హ్మ్. బట్ అది నైతికం కాదు. అండ్ ఇండివిడ్యువల్‌కి ఇబ్బంది అవుతుంది అని రియలైజ్ అయ్యాం. హ్మ్. ఎందుకంటే అప్పట్లో అంత తెలివి లేక మనం కల్చర్‌ని ఫాలో అయ్యాం. హ్మ్. అటువంటప్పుడు దాన్ని మనం కరెక్ట్ చేసుకుంటూ ప్రెజెంట్‌లో చట్టం చేసుకుంటాం. హ్మ్. ఎందుకంటే పరిస్థితులు మారుతూ ఉన్నాయి. ఏదో పరిస్థితిలో ఆ కల్చర్ పెట్టుకున్నారు. సపోజ్ సతీ సహగమనం అని ఉంది. హ్మ్. ఏదో కల్చర్‌లో పెట్టుకున్నారు. కల్చర్‌గా యాక్సెప్ట్ చేస్తున్నారు. కానీ ఇక్కడ ప్రాణాలు పోతున్నాయి. మనుషుల యొక్క జీవితాలు నాశనం హ్మ్. అవుతున్నాయి అని సమాజం మారింది. పరిస్థితులు మారిన తర్వాత ఒక చట్టం చేసుకున్నాం. హ్మ్. ఏంటి? సతీ సహగమనం చేయకూడదు. హ్మ్. అలాగే బాల్య వివాహాలు. హ్మ్. అలాగే వితంతు వివాహాలు. ఇటువంటియన్నీ కూడా మనం ఏం చేసాము? కల్చర్‌ని తెంచుకొని చట్టం తయారు చేసాం. చట్టం అనేదేంటి? ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్‌కి ఇది అప్లై అవుతది. పాస్ట్‌లో ఏం జరిగింది అనవసరం. హ్మ్. కల్చర్ ఏం చెప్తుందో కూడా అనవసరం. కల్చర్‌కి వ్యతిరేకంగానే చట్టాలుంటాయి చాలా వరకు. గతంలో ఉన్న చట్టాలు ఈరోజు కల్చర్‌గా మారుతాయి. మారుతాయి. ఈరోజు చట్టాలు రేపొద్దున కల్చర్‌గా మారుతాయి. హ్మ్. రేపొద్దున మళ్ళీ కొత్త చట్టాలు చేసుకోవచ్చు మనం. హ్మ్. ఇప్పుడు కొంతకాలం క్రితం ఇక్కడ ఇండియాలో వచ్చేసి ఎక్స్‌ట్రా మ్యారిటల్ ఎఫైర్ పెట్టుకున్నప్పుడు హ్మ్. భర్త పర్మిషన్ తీసుకొని పెట్టుకుంటే అది నేరం కాదు ఓకే. అని ఒక ఇదుంది. పర్మిషన్ తీసుకోకపోతే నేరం హ్మ్. అని ఒకటుండే. ఈ మధ్య దాన్ని అమెండ్ చేశారు. హ్మ్. భర్త పర్మిషన్‌తో సంబంధం ఏముంది? భర్త పర్మిషన్ ఇచ్చినా, ఇవ్వకపోయినా అది ఆమె హక్కు. నీడ్. ఆమె హక్కది. ఆ! ఆమె ఇండివిడ్యువల్‌గా ఉండే హక్కది. హ్మ్. కాబట్టి చట్టాన్ని మనం సవరించుకున్నాం. హ్మ్. అలాగే ఒక్కొక్కసారి యుద్ధాలు జరిగి వేరే దేశం వాళ్ళు మనల్ని ఆక్రమించి, మనం వేరే దేశాలను ఆక్రమించుకున్నా, లేకపోతే ఒకసారి విప్లవాలు వచ్చి, హ్మ్. అటువంటొచ్చినప్పుడు మళ్ళీ చట్టాల్ని మార్చుకుంటూ ఉంటాం. ఇలా చట్టాలనేవి మారుతూ ఉంటాయి. కల్చర్ కాలానుగుణంగా మారుతూ ఉంటుంది. కల్చర్ ఏమో పాత కాలం నాటిది, చట్టమేమో రైట్ నౌ హ్మ్. చేసుకునేటువంటిది. నేరం అంటే ఏంటి అంటే, నేరము ప్రస్తుత చట్టాలకి వ్యతిరేకంగా, చట్టాల్లో ఉన్న అగ్రీమెంట్‌కి వ్యతిరేకంగా చేసేటటువంటి దాన్ని నేరం ఆ! అంటారు. కల్చర్ వ్యతిరేకమైన దాన్ని నేరం అనట్లే. ఉండదు. ఆ! అమ్మాయి బొట్టు పెట్టుకోవడం కల్చర్. బొట్టు పెట్టుకోకపోతే కల్చర్ కాదు. కానీ అది నేరం కాదు. హ్మ్. రైట్? పెళ్లి చేసుకోవటం కల్చర్. 18 ఇయర్స్ లోపు అమ్మాయిని సెక్సువల్లీ వాడుకోవటం అనేది నేచురల్ కావచ్చు, కల్చరల్ కూడా కావచ్చు. హ్మ్. బట్ చట్ట ప్రకారం నేరం అవుతది. హ్మ్. ఆ అమ్మాయి నా కూతురు 16 ఇయర్సే. నా బిడ్డ గదా! నేను పెళ్లి చేస్తానని చేస్తే కల్చర్ ఒప్పుకోవచ్చు. బట్ చట్టం ఒప్పుకోదు. హ్మ్. చట్ట ప్రకారం నేరం అవుతది. బాల్య వివాహం కింద వస్తది. కాబట్టి నేరం అంటే ఏంటంటే ప్రస్తుత సమాజంలో మనం పెట్టుకున్న ఒప్పందాలను కాదని చేయటం. ఈ ఒప్పందాలు సహజంగా ఏముంటాయి? సాటి మనిషికి, సాటి జీవరాశికి వీలైనంత వరకు హ్మ్. అకారణంగా హాని కల్పించొద్దు. సాటి మనుషుల యొక్క ఫ్రీడమ్‌ని హరించకూడదు. హ్మ్. ఇంక్లూడింగ్ ప్లాంట్స్, ఎలిమెంట్స్ యానిమల్స్ కూడా. యానిమల్స్ ఫ్రీడమ్ గూడా మనం హరించేటువంటి హక్కు లేదు. హ్మ్. కారణం లేకుండా. అందులో మళ్ళీ కొన్ని ఎగ్జంప్షన్స్ ఉంటాయి. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి అండ్ ఆ కల్చర్‌ని బట్టి ఆ చట్టం కొంత ఎగ్జంప్షన్స్ ఇస్తూ ఉంటుంది. ఇప్పుడు సపోజ్ మనము మన ఇంట్లో కోడిని పెంచుకున్నాము. హ్మ్. కోడిని కోసుకొని తిన్నాను. అది చట్ట ప్రకారం నేరం కాదు. కానీ ఒక నెమలిని పెంచుకున్నాను. నెమలిని కోసుకొని తిన్నాననుకోండి అది నేరం అవుతది. హ్మ్. మరి కోడికి, నెమలికి తేడా ఏంటంటే కోడి మన డొమెస్టిక్ బర్డ్ కాబట్టి హ్మ్. మనము పెంచుకొని దాన్ని చేసుకోవచ్చు.
అదే నెమలి అది కాదు కాబట్టి పెంచుకోకూడదు. పెంచుకున్న దాన్ని చంపకూడదు. ఇంట్లో నేను మామిడి చెట్టు పెంచుకున్నాను. తర్వాత దాన్ని నరికేసేసి దాన్ని కట్టెల కింద చేసుకొని వంట చేసుకున్నాను. లేదంటే మరొకటి చేశాను. అది నేరం కాదు. కానీ ఇంట్లో నేను టేకు చెట్టు పెంచుకున్నాను. నాదే టేకు చెట్టు. నేను నరికేస్తానంటే కుదరదు. ఎందుకంటే కొన్నిటికి ప్రత్యేకమైన పరిస్థితిలో చట్టం వాటికి ఎగ్జంప్షన్ ఇచ్చింది. హ్మ్. అలాగే వైల్డ్ యానిమల్స్ అభయారణ్యాల్లో మనము అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ పులి మనల్ని చంపుతుంటే ఆత్మరక్షణతో నేను చంపాను అనే హక్కు లేదు. ఏ అదే మన ఊర్లోకి పులొచ్చి చంపుతున్నప్పుడు ఆత్మరక్షణతో నేను చంపాననే హక్కుంది. తేడా ఏంటి ప్లేస్ మారితే మారింది. ఆ ప్లేస్ అభయారణ్యం ఏదైతే ఉందో అది జంతువుల సంరక్షణ కోసం పెట్టినటువంటిది. అక్కడికి ఫస్ట్ వెళ్ళటం మన నేరం. హ్మ్. వెళ్ళి అక్కడ ఆహ్, అది అటాక్ చేసింది కాబట్టి నేను చంపానంటే చెల్లదు. ఆ యానిమలే మన విలేజ్‌కొచ్చి మన మీద అటాక్ చేస్తున్నప్పుడు అప్పుడు ఆత్మరక్షణతోని చంపాను అంటే దానికొక అర్థం ఉంటది. అలాగే భార్యాభర్తలు తమ బెడ్‌రూమ్‌లో ఏం చేసినా సరే అది నేరం కాదు. హ్మ్. కానీ చట్ట వ్యతిరేకమైన పనులు చేస్తున్నారు. ఒక బాంబు తయారు చేస్తున్నారు. హ్మ్. నాటు బాంబు తయారు చేస్తున్నారు. అది నేరం. హ్మ్. అంటే కాంటెక్స్ట్‌ని బట్టి నేరాలు మారుతూ ఉంటాయి. రైట్. ఒక జర్నలిస్ట్ తను మన ప్రైవేట్ ప్లేస్‌లోకి తను కెమెరా పట్టుకొని రాకూడదు. రాలేడు. కానీ ఇక్కడ నేను ఒక నేరం చేస్తున్నాను. ఎవరినో చంపేస్తున్నాను. అప్పుడు కెమెరా పెట్టి షూట్ చేశాడు. షూట్ చేసినప్పుడు అది నేరం అవుతుంది గదా! అప్పుడు నేరం కాదు. కాదు. అంటే ఒక నేరాన్ని పట్టుకోవటం కోసం చేసేది నేరం కాదు. అలాగే మీ పర్మిషన్ లేకుండా మీ ఫోన్ కాల్ నేను రికార్డ్ చేయటం నేరం. హ్మ్. కానీ మీరొక నేర ప్రవృత్తితోని నేరానికి ప్లాన్ చేస్తున్నారు. ఎవరినో చంపేయటానికి. దాన్ని నేను రికార్డ్ చేసి సాక్ష్యం కింద పెట్టాను. అప్పుడది నేరం కాదు. కాబట్టి నేరం అనేది కాంటెక్స్ట్ ఇంపార్టెంట్. చట్టం కాంటెక్స్ట్‌ని బట్టి మనం దాన్ని చూడాలి. ఆ హ్మ్. కాంటెక్స్ట్‌లో పర్టిక్యులర్ కాంటెక్స్ట్ కాకుండా వేరే ఒక హాని కలిగించేటువంటి ఉద్దేశ్యంతోని చేసే పనిని మనం నేరం అంటున్నాం. ఇది సమాజంలో డిఫైన్ చేసినటువంటి నేరం. అయితే వ్యక్తిలో నేర ప్రవృత్తి ఎలా పెరుగుద్దనేది ఇక్కడ మన టాపిక్. హ్మ్. నేర ప్రవృత్తి ఎలా పెరుగుతది? పుట్టగానే మనిషికి సమాజం లేదు. తెలియదు. యానిమల్ లాగానే హ్మ్. మనిషి జీవిస్తూ ఉంటాడు. మెల్లగా పెరుగుతూ ఉంటారు. తల్లి పాలు తీసుకొని, తల్లి రొమ్ము గుద్ది మరి తల్లి పాలు తీసుకుంటాం. హ్మ్. అలా రకరకాలుగా పెరుగుతూ ఉన్న క్రమంలో మెల్లగా సమాజం పరిచయం అవుతది. హ్మ్. అది చట్టమా, కల్చరా పిల్లలకి తెలీదు. హ్మ్. బట్ సమాజంలో ఉన్న కల్చర్‌లో సమాజం కొన్నిటిని పాజిటివ్‌గాను, కొన్నిటిని నెగెటివ్‌గాని ట్రీట్ చేస్తున్న క్రమంలో ఆ బేబీకి ఏమవుతదంటే తను పాజిటివ్‌గా ఉండాలనే కోరిక పెరుగుతుంది. ఎందుకంటే సమాజంలో పాజిటివ్ అనేది అప్రిసియేషన్ వస్తూ ఉంది. హ్మ్. గురవుతుంది కాబట్టి ఇన్వాల్వ్ అవ్వడం అనేది చాలా మంచిగా ఉండాలి నేను. హ్మ్. ఒక గుడ్ బాయ్ లాగా, గుడ్ గర్ల్ లాగా ఉండాలని వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆ చేసే క్రమంలో ఇంకొంతకాలం పెరిగిన తర్వాత 10, 11, 12 ఇయర్స్ వచ్చేసరికి ఇలా కంప్లీట్ గుడ్ గర్ల్‌గా ఉండటం, గుడ్ బాయ్‌గా ఉండటం అనేది సాధ్యపడదు. సమాజంలో ద్వంద్వత్వం ఉంది అని అర్థమవుతది. ఆ అర్థమైన తర్వాత వాళ్ళేం చేస్తారంటే పైకి ఒకటి చెప్తూ ఉంటారు. హ్మ్. లోపల తన యొక్క కోరికలను అలా తొక్కిపెట్టి ఉంచుతారు. మధ్యలో ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. దానికి కారణం దానికి కారణం సమాజంలో సమాజం అనేది నేచర్‌కి వ్యతిరేకమైంది. కొన్ని క్రియేట్ చేసి పెట్టినటువంటి పద్ధతులు ఆ పద్ధతులన్నీ ఆ! ప్రకృతికి వ్యతిరేకమైనవి. వాటి వల్ల ఏమైతుందంటే ప్రెషర్ పెరిగిపోయి బయటికి ఒకటి చెప్పడం, అంటే, లోపలికి ఇలా అంటే ఏమైందంటే సమాజంలో నిజంగా నేను నాకున్న కోరికలన్నీ చెప్తే సమాజం అంగీకరించదు. ఉంచదు. ఆ! నాకు హాని కలుగుతది. సమాజం వల్ల లాభం ఉంది. కాబట్టి సమాజం ఏదైతే తను అంగీకరిస్తుందో అదే పైకి చెప్పేసేసి, హ్మ్. నా కోరికలు నేను అణగదొక్కుకుంటూ ఉంటా. హ్మ్. అణగదొక్కానంతే. ఎప్పుడు బయటకొస్తాయి? ఎప్పుడైతే దానికి అవకాశం దొరికిందో, హ్మ్. అప్పుడు బయటకొస్తాయి. తను ప్రైవసీలో ఉన్నప్పుడు, తను బలంగా ఉన్నప్పుడు, అప్పుడు అవేవైతే నేను ప్రకృతి పరంగా వచ్చినటువంటి కోరికలు, అది ఆహారం విషయంలో కావచ్చు, సెక్స్ విషయంలో కావచ్చు, వయలెన్స్ విషయంలో కావచ్చు, హ్మ్. ఏదైనా ఆ కోరికలు బయటకొస్తూ ఉంటాయి. నేను బలహీనంగా ఉన్నప్పుడు, లేదంటే నాకు టైం కలిసి రానప్పుడు ఆ కోరికలను ఎక్కువగా అణగదొక్కి, నేను సమాజంలో ఉన్నది ప్రాక్టీస్ చేస్తూ ఉంటా. నిజానికి నేను మధ్యలో ఉన్నాను. పైకి చెప్పేవేమో నీతులు చెప్తున్నాను. హ్మ్. లోపల ప్రాక్టీస్ అంతా కూడా దానికి అపోజిట్‌గా వీలైనంత వరకు చేస్తూ ఉన్నా. ఇలా జరుగుతూ ఉంటుంది. ఇది సమాజంలో సహజంగా అందరికి జరిగేది. అంటే ఏంటి ఇక్కడ మనకి అందరూ నేరస్తులే. హ్మ్. టెక్నికల్లీ దొరక్కపోవచ్చు. బట్ అందరి మనసుల్లోనూ అంటే నాకు లేదు, నాకు లేదు అని అంటూ ఉండొచ్చు. బట్ అందరికీ ఉంటుందది. సో, అందరూ యానిమల్సే.
అంటే ఇప్పుడు మానవ జాతి అనేది ఏదో ఒక్క దగ్గర నుంచే స్టార్ట్ అయింది. ఇంతమంది ఇగ విడిపోయినప్పటికి జన్యువు మాత్రం ఒకటే అని నా ఉద్దేశ్యం. కావచ్చు. ఆ! ఇయన్నీ గూడా జంతువులు గూడా అంతే ఆలోచన విధానం కూడా ఒకేలాగా ఉంటది గదా! ఆలోచన విధానం ఒకలాగుండదు. ఆ! బేసిక్ నీడ్స్ ఒక విధంగానే ఉంటాయి. ఆ! ఓకే. యానిమల్ నుంచి వచ్చినప్పుడు యానిమల్‌కి ఏవైతే కావాలో హ్మ్. ఆహారము, అంటే కొంత ఘన పదార్థము, హ్మ్. వాటర్, కొంత ద్రవ పదార్థము, కొంత ఆక్సిజన్ హ్మ్. ప్రతి యానిమల్‌కి కావాలి. హ్యూమన్ బీయింగ్స్ కావాలి. ప్రతి యానిమల్‌కి కావాలి. ప్రతి లివింగ్ బీయింగ్ కావాలి. ఇన్‌క్లూడింగ్ ప్లాంట్స్. హ్మ్. ప్లాంట్స్‌తో సహా అన్నిటికి కావాలి. ఇది బేసిక్‌గా అన్నిటికి ఒకటే ఉంటుంది. ఆ తరువాత మనిషి తన సమాజంలో ఏర్పరచుకున్న కల్చర్‌ని బట్టి, లాని బట్టి, వాళ్ళ చట్టాల్ని బట్టి, వాళ్ళ ఆలోచన విధానంలో ఎంతవరకు ఎటు వెళ్ళాలి అనేది డిసైడ్ అవుతుంది. అంతే తప్ప బేసిక్ అయితే అందరికి ఒకటే. ఈ ఆలోచన విధానం ఆ సమాజంలో అంగీకరించాలా? సమాజానికి అనుగుణంగా వెళ్ళాలా? లేకపోతే దొంగచాటుగా సమాజంలో ఉన్నటువంటి వాటిని తెంచుకొని నేను ప్లెజర్ పొందాలా? అనేది ఇండివిడ్యువల్‌కి వేరియేషన్ ఉంటది. అది జెనెటికల్లీ రాలేదు. హ్మ్. ఎందుకంటే సమాజం జెనెటికల్లీ లేదు. సామాజిక నియమాలు జెనెటికల్లీ లేవు. ఉన్నదేంటి అనంటే బేసిక్ నీడ్స్ మాత్రమే. హ్మ్. ఆహారము, నిద్ర, సెక్షువల్ నీడ్స్, అట్లాగే మలమూత్రాలు విసర్జించడం ఇవన్నీ జీవరాశులకు ఉన్నట్టే మనిషికుంటది. అది అందరికీ సేమ్. సమాజం యొక్క నియమాలు అనేది ఆయా సొసైటీని బట్టి, ఆయా ప్రాంతాల్లో ఉన్నదాన్ని బట్టి, ఆయా కాలమాన పరిస్థితులు బట్టి ఉంటాయి. ఈ సమాజాన్ని తెంచుకోవాలా? వద్దా? అనేది ఆ వ్యక్తి పెరిగిన వాతావరణంలో తనకి ఏర్పడినటువంటి ఎక్స్‌పీరియన్సెస్‌ని బట్టి తను డిసైడ్ అవుతాడు. సో, నా అబ్జర్వేషన్‌లో కొంతమందిని చాలా రోజుల నుంచి అబ్జర్వ్ చేస్తున్నా. అంటే అది మీరు పెట్టినటువంటి కొన్ని పోస్టులను నేను ఉద్దేశించి కొంతమందిని అబ్జర్వ్‌లో పెట్టా. హ్మ్. అంటే వాళ్ళు ఎలా అంటే చుట్టుపక్కల వాళ్ళు కావాలని ట్రీట్ చేసేటువంటి కొన్ని విషయాలను దృష్టిలో పెట్టుకొని ఏ రకంగా అయితే ట్రీట్ చేసిర్రో వాళ్ళు, అలాంటి మనుషులలో అలాంటి వ్యవస్థని కసితో అణగదొక్కాలనే ఉద్దేశ్యంతోని తయారైన వాళ్ళు కొంతమందున్నారు. ఉంటారు. ఖచ్చితంగా ఉంటారు. ఇక్కడ మనము నేర ప్రవృత్తి ఎలా వస్తది అనేది మనము గమనించాలంటే, హ్మ్. మన ఇంట్లో ఒక పిల్లిని పెంచుకుంటున్నాం. హ్మ్. ఆ పిల్లికి కొంత ఇంట్లో ఉన్న నియమాలు అర్థమయ్యాయి. హ్మ్. తిండి పెడతాడు ఇతను నాకు. హ్మ్. ఇలా జాగ్రత్తగా చూసుకుంటాడు. హ్మ్. ఇది నా పరిధి. హ్మ్. ఈ పరిధి వరకు నేను చూసుకోవచ్చు. ఎలకలను పట్టుకొని తినవచ్చు. కానీ ఏదంటే అది ముట్టుకుంటే నా ఓనర్ ఊరుకోడు. ఇయన్నీ తెలిసినయి. హ్మ్. అది సమాజం. హ్మ్. అయితే పిల్లికి కొన్ని రోజులుగా తిండి పెట్టకుండా ఒక మూలకి పంపించేసి దాన్ని కొడుతూ ఉన్నాను. హ్మ్. అప్పుడేం చేస్తది పిల్లి తిరగబడిద్ది. హ్మ్. తిరగబడి మనల్ని కొరుక్కొని పారిపోతది. హ్మ్. కదా! అది నేర ప్రవృత్తి. నేర ప్రవృత్తి ఎందుకు ఎవరు ఈ భూమి మీద ఎవరు నేరస్తులు కావాలని ఉండదు. హ్మ్. కదా! పూర్వజన్మ సుకృతం వల్ల గూడా నేరస్తులు కారు. వాళ్ళ పరిస్థితిలో ఎక్కడో వాళ్ళు నేరం చేస్తే తప్ప సర్వైవ్ కాలేని స్థితి ఉన్నాం. అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు. ఆ పరిస్థితిలో మొదటిసారి సామాజిక వ్యతిరేకమైంది, చట్ట వ్యతిరేకమైంది మెల్లమెల్లగా పెరుగుతుంది. పెరుగు మొదట ఆ పిల్లవాడున్నాడు. ఆ పిల్లవాడు చదువు అని మా మదర్ టార్చర్ పెడుతుంది. హ్మ్. ఆ పిల్లవాడు ఎవరైనా కొంత లెవెల్ దాటి చదవలేరు. హ్మ్. కొంత టైం కంటే ఎక్కువ చదవలేరు. హ్మ్. వాడు 3 అవర్స్, 4 అవర్స్, 7 అవర్స్, 8 అవర్స్, 9 అవర్స్ కూర్చోబెడుతుంది. హ్మ్. చదువు అంటుంది. వాడు 3 అవర్స్, 4 అవర్స్ వరకే మాక్సిమం వాడి యొక్క కెపాసిటీ ఉంది. హ్మ్. అంతకంటే లేకపోయినా ఈమె ఊరుకోవట్లేదు. ఎందుకంటే ఆమె శక్తివంతురాలు. ఆ! డెసిషన్ మేకింగ్ ఆమె దగ్గరుంటది. ఆమె పెద్దామె. కొడతది, తిడతది. ఏమైనా చేయగలుగుద్ది. కాబట్టి అతనేం జేస్తాడు, చదువుతున్నట్టుగా నటించటం మొదలుపెడతాడు. అక్కడ సామాజిక ఒప్పందాన్ని అతను బ్రేక్ చేసుకోవటం జరిగింది. హ్మ్. అలాగే ఒక అమ్మాయుంది. ఆ అమ్మాయి మదర్ ఏం జేస్తదంటే, చిన్న తప్పు చేసినా బాగా పనిష్ చేసేస్తది. హ్మ్. ఒకరోజు ఆ అమ్మాయి ఇంట్లో స్కూలుకి వెళ్ళకని ఇంట్లో ఉండిపోయింది హెల్త్ బాగోక. మదర్ టీచర్ వెళ్ళిపోయింది. స్కూలుకి వెళ్ళిపోయింది. ఇలా ఆడుకుంటూ ఒక గాజు బొమ్మ కింద పడిపోయి పగిలిపోయింది. హ్మ్. ఈ విషయం తెలిస్తే మదర్ ఏం చేస్తది చంపేస్తది దాన్ని. భయం. నిజంగా ఆమె చంపుతదో లేదో తెలీదు. కానీ ఈమెకైతే ఆ నమ్మకం ఉంది. కాబట్టి వెంటనే ఏం చేస్తది అవన్నీ సర్దేసేసి దాన్ని మెల్లగా పారపోసి, పడేసేసి తనకేమీ తెలియనట్టుగా నటించడం మొదలుపెట్టింది. ఆ అబద్ధం వచ్చిన తర్వాత ఇదేమైందని నాకు తెలీదంట. హ్మ్. చాలామంది నా పిల్లలు అబద్ధం చెప్తున్నారని వస్తారు. అబద్ధాలు ఎవరి దగ్గర నుంచి నేర్చుకున్నారు అంటే మీ దగ్గర నుంచే. అంటే మీరు మేమేం అబద్ధం చెప్పట్లేదు. చెప్పలేదు. చెప్పమని చెప్పలేదు మేము అంటారు.
అంటే కానీ అది సిట్యుయేషన్ కాదు. ఫోర్స్. పరిస్థితులు ఆ విధంగా ఆ! వచ్చినాయి. సిట్యుయేషన్ ఫోర్స్. అవును. హ్మ్. ఏ పిల్లలకైనా సరే అబద్ధం ఆడుతున్నారంటే, అక్కడ స్కూల్లోనో, ఇంట్లోనో ముఖ్యంగా ఇంట్లో తల్లిదండ్రుల యొక్క కారణం చేత జరుగుతూ ఉంటాయి. మేము చెప్పలేదు కదా! మేము అబద్ధాలు చెప్పటం ఇయన్నీ నడవవు. ఆ సిట్యుయేషన్ అలా తయారైంది. ఆ పొరపాట్లు జరుగుతూ ఉంటాయి హ్మ్. మనుషులకి. వీళ్ళకి కూడా జరిగినాయి. కానీ వీళ్ళు సడెన్‌లీ పెద్దయిన తర్వాత ఎక్కడ లేనటువంటి ఆ బోధి వృక్షం కింద బుద్ధుడికి కనుక జ్ఞానోదయమైనట్టు హ్మ్. వీళ్ళు బిహేవ్ చేస్తూ ఉంటారు. హ్మ్. పొరపాట్లే జరగకూడదని చేస్తున్నప్పుడు, ఆ పిల్లలకి పొరపాటు జరిగినప్పుడు, ఆ పొరపాటుని వీళ్ళు ఒప్పుకోరు కాబట్టి, అతనికున్న మార్గం ఏంటి? తప్పించుకుంటానికి అబద్ధం చెప్పటం, వేరే ఏదో వెతుక్కున్నాడు. అప్పుడేం జేశాడు? పొరపాటుని కప్పిపుచ్చుకోగల తెలివితేటలు అతనికొచ్చినాయి. నేర్చుకున్నాడు ఓకే. పేరెంట్స్ నుంచి. నెక్స్ట్ ఏంటి? పేరెంట్స్ నుంచి తప్పించుకోవటం అనే పాఠం నేర్చుకున్నాడు. నెక్స్ట్ ఏం జేస్తాడు? ఇది పొరపాటు జరిగినప్పుడు నేర్చుకున్నాడు. హ్మ్. నెక్స్ట్ కావాలని తప్పు చేసి కూడా దెన్ అదే లెసన్. తనకొక ఆయుధం వచ్చింది. ఐడియా వచ్చేసింది అప్పుడు. ఐడియా ఆ! వచ్చేసింది. ఆ ఐడియాతోని తప్పు చేసి కూడా వాళ్ళని మభ్యపెట్టగలుగుతున్నాడు. హ్మ్. దెన్ ఏమైంది? ఈజీగా జీవితం సాగించడానికి తప్పులు చేయొచ్చు, అబద్ధాలు చెప్పొచ్చు. ఇదెక్కడ మొదలైంది అనంటే, పొరపాటు జరిగినప్పుడు పేరెంట్స్ దాన్ని షేర్ చేసుకోనివ్వలేదు. ఆ! నేను చాలామంది హ్మ్, ఈ కౌన్సెలింగ్‌కొచ్చినప్పుడు అడుగుతూ ఉంటాను. హ్మ్. ఆడపిల్లలు కూడా. మీ ఫాదర్‌తోని మీకెలా ఉంది రిలేషన్? అంటే చాలా బాగా చూసుకుంటాడు సార్. డబ్బులిస్తాడా? అట్లా కాదమ్మా. నువ్వొక పొరపాటు చేసి, మీ ఫాదర్ దగ్గరికెళ్లి షేర్ చేసుకునే ఫ్రీడమ్ ఉందా? అంటే, లేదు సార్ చంపేస్తాడు. చాలా స్ట్రిక్ట్ మా నాన్న. హ్మ్. సో, ఎప్పుడైతే స్ట్రిక్ట్‌గా ఉంటున్నారో, దెన్ దాన్ని దాయాల్సిన అవసరం ఆ పిల్లలకి ఏర్పడుతుంది. కంపల్సరీ. ఎప్పుడైతే దాయాల్సిన అవసరం ఏర్పడిందో, వాళ్ళు నేర్చుకున్నారు ఒక ఐడియాని. హ్మ్. దెన్ దాన్ని కావాలని గూడా చేసినప్పుడు కూడా సేమ్ అదే ఐడియా కాబట్టి, మెల్లమెల్లగా వీళ్ళు అబద్ధాలు చెప్పటము, మోసాలు చేయటము, అది పెరిగి, పెరిగి, పెరిగి ఎక్కడ కూడా ట్రై చేస్తూ ఉంటారు. ఎక్కడైతే మళ్ళీ నెగెటివ్ రీఇన్ఫోర్స్‌మెంట్ సేమ్ పేరెంట్స్ దగ్గర మోసం చేశారు గదా! మేనత్త దగ్గర గూడా అదే చెప్తారు. టీచర్ దగ్గర అదే చెప్తారు. హ్మ్. క్లాస్‌మేట్ దగ్గర అలాగే అబద్ధం చెప్తారు. అలా అబద్ధం చెప్పినప్పుడు ఎప్పుడో ఎక్కడో టీచరో ఎవరో గట్టిగా పట్టుకొని మందలించటమో ఏదో జరిగినప్పుడు అది ట్రై చేసేది కొంచెం తగ్గుతుంది. హ్మ్. రైట్? అలా కాకుండా ఇంకా అతను తెలివిగా చేయగలుగుతున్నాడు. అప్పుడు మెల్లమెల్లగా ట్రై చేస్తూ, ట్రై చేస్తూ పెద్ద నేరాలకి పాల్పడుతూ ఉంటారు. ఒకతను ఒక అమ్మాయిని రేప్ చేశాడు అనంటే, అప్పటికప్పుడు అతను రేప్ చేయటం ఆ ఐడియా రాలేదు. చిన్నప్పటి నుంచి తను ఎంపథీ కోల్పోయాడు. ఓకే. తను కావాలని కోల్పోలే పేరెంటింగ్ విధానాల వల్ల. హ్మ్. ఎదుటి వాళ్ళ బాధను కన్సిడర్ చేయటం అనేది తగ్గిపోయింది అతనికి. అచ్చా! అలాగే ఎదుటి వాళ్ళ అంగీకారం లేకుండా కొన్ని తను తీసేసుకోగలుగుతున్నాడు. అది దొంగతనంగా కానీ, లేదంటే తన బల ప్రయోగం ద్వారా కానీ. అంటే ప్రెషర్ కోసమా? ప్రెషర్ వల్లనా? ప్లెజర్ కోసమే. ఆ! ప్రతి వ్యక్తి బ్రతికేది ప్లెజర్ కోసమే. హ్మ్. అల్టిమేట్‌లీ సెక్సువల్ ప్లెజర్. హ్మ్. హ్మ్. రకరకాల ప్లెజర్ తర్వాత లాస్ట్‌కి సెక్సువల్ ప్లెజర్ వస్తుంది. సో, ఆ ప్లెజర్ కోసం తను కష్టపడకండా హ్మ్. మోసపూరితంగా కానీ, లేదంటే వయలెన్స్‌తో కానీ బలవంతుడు కాబట్టి పొందటం మొదలైంది. ఎవరో ఒక అమ్మాయి ఎళ్తుంటే ఆ అమ్మాయిని కామెంట్ చేస్తాడు. హ్మ్. కామెంట్ చేస్తే ఆమె తిరుగు అనలేని స్థితిలో ఉండి తలొంచుకొని వెళ్ళిపోతది. అప్పుడు అతను ఏం నేర్చుకున్నాడు? కామెంట్ చేయటం నేర్చుకున్నాడు. హ్మ్. తర్వాత ఇంకో అమ్మాయిని చేసాడు. ఆ అమ్మాయి కొంచెం బలవంతురాలు. కొంచెం మాట అనేసరికి ఈ మదరు, ఫాదర్ వచ్చేసేసి ఆమెనే బ్లేమ్ చేసేసారు. అక్కడ దెన్ ఇంకేం ప్రోగ్రామ్ అయింది? నేను కామెంట్ చేయొచ్చు. తర్వాత ఎవరో అమ్మాయిని వెళ్తున్నప్పుడు టచ్ చేసాడు చేతిని. హ్మ్. ఆ అమ్మాయి ఏమన్నా అన్నా లేకపోయినా ఇతనికి సపోర్ట్ దొరుకుతుంది. లేదంటే ఆ అమ్మాయి తల దించుకొని వెళ్ళిపోయింది. ఇంకొక అమ్మాయిని హిప్స్ మీద టచ్ చేసాడు. ఇంకో అమ్మాయిని ఎప్పుడో బ్రెస్ట్ టచ్ చేస్తాడు. హ్మ్. వాళ్ళెక్కడ పబ్లిక్ అయితే నాకెక్కడ నా పరువు పోతదని భయం చేత వాళ్ళు తల దించుకొని వెళ్ళిపోయేసరికి ఇట్లా చేస్తున్నాడని తెలిసి కూడా పేరెంట్స్ ఏం చేస్తారు? వాడిని వీళ్ళకి టైం లేకో ఇంకొక కారణం చేత వాడేమన్నంటే బ్లాక్‌మెయిల్ చేసుకుంటాడు, సూసైడ్ చేసుకుంటాడు, ఏడుస్తాడని భయం చేత వాళ్ళు నోరు మూసుకొని ఊరుకోవటము. లేకపోతే ఎదుటి వాళ్ళని బ్లేమ్ చేసడం జరిగినప్పుడు కొంతకాలం తర్వాత తనేం చేస్తాడు? వేరే అమ్మాయిని రేప్ చేసే అవకాశాలు కూడా పెరుగుతాయి. ఒక నేర ప్రవృత్తి ఒక్కసారిగా పెరగదు. అనేక కారణాల చేత క్రమంగా ఇది పెరిగి ఎక్స్‌ట్రీమ్ లెవెల్‌లోకి వెళ్ళిపోయి, అది సమాజంలో బయటపడి చట్టం చేతిలోకి వచ్చినప్పుడు అప్పుడు మనం నేరం అంటున్నాం. చట్టం చేతిలోకి రాకముందు అనేక అనైతిక ప్రవర్తనలు చేసిన తర్వాత లాస్ట్‌కి అది చట్ట వ్యతిరేకమైనది కూడా చేసేటువంటి అవకాశాలున్నాయి. కాబట్టి నేరం, నేరం అంటే దుర్మార్గం. హ్మ్. దుర్మార్గానికి, స్వార్థానికి తేడా. స్వార్థం వేరు.
స్వార్థము అంటే సెల్ఫిష్‌నెస్. నేను బ్రతకటం కోసం నాకు స్వార్థంతోనే అంటే అంత బిహేవ్ చేస్తుంటా. కఠినమైనటువంటి నేరాలు చేసే అవకాశం ఉండదు స్వార్థంలో. స్వార్థంలో మిమ్మల్ని నష్టపరచను నేను. అది. మీకు కూడా లాభమొస్తూ నేను గూడా లాభం పొందుతాను. అట్లా. ఇప్పుడు మీరు కరీంనగర్ ఎళ్ళాలి. నేను సిద్దిపేట దాకా వస్తాను మీతో పాటు. మీదేదో వెహికల్ ఉంది. హ్మ్. మీ వెహికల్‌లో నన్ను డ్రాప్ చేయండి అంటే అది స్వార్థం. హ్మ్. నా స్వార్థంతోనే మీకు చెప్పాను. హ్మ్. మీరు గూడా మీకు గూడా నష్టం లేదు కాబట్టి అంగీకరిస్తారు. అట్లా. ఎందుకంటే నాకు సిద్దిపేట దాకా వెళ్ళే డబ్బులు తగ్గినాయి కాబట్టి. అలా కాకుండా నేను వరంగల్ ఎళ్ళాలి. మీతోని మిమ్మల్ని మ్యానిపులేట్ చేసేసి, అసలు ఈ రూట్ అస్సలు బాగోలేదు సిద్దిపేట రూటు. మనం వరంగల్ ఎళ్లి, వరంగల్ మించి వెళ్తే చాలా బావుంటది. మీ జన్మ ధన్యమవుతది. స్వర్గంలో మీకు మోక్షం లభిస్తది. ఇటువంటి ఏవో కబుర్లు హ్మ్. చెప్పేసేసి, నేనేం చేసి మిమ్మల్ని మ్యానిపులేట్ చేసి, మీకుగా మీరు నన్ను తీసుకొని వరంగల్‌లో డ్రాప్ చేసి ఎళ్ళేలాగా చేశారు. ఆ! ఇది మోసం. ఇది దుర్మార్గం. మనము దేవుడి పేరుతో చేసే అన్ని దుర్మార్గాలే. హ్మ్. సో, మీకు మీ మనస్సుని మ్యానిపులేట్ చేసి, మీ డబ్బులు తీసుకెళ్ళి ఆ హుండీలో ఏపిస్తున్నాం. లేకపోతే దశమ భాగం ఇప్పిస్తున్నాం. లేకపోతే ఇంకోటేదో చెప్పిస్తున్నాం. ఇదంతా కూడా ఏంటి? నా లాభం కోసం మీకు నష్టం కల్పిస్తున్నా. హ్మ్. అక్కడ దుర్మార్గం. మనిషి ఎప్పుడు దుర్మార్గంగా ప్రవర్తిస్తాడు అంటే రకరకాల కారణాలు. అంటే ఒక లెవెల్‌లో తను ఒక ఎదుటి వ్యక్తిని దుర్మార్గం అంటే ఎదుటి వ్యక్తికి నష్టం కల్పిస్తున్నారు కదా! హ్మ్. ఆ నష్టము అనేది తను ఎంత నష్టం కల్పిస్తే దానికి రివర్స్‌లో కొంత నాకు మళ్ళీ మీరు అటాక్ చేయటమో ఏదో చేస్తారు. జరుగుతది. దాన్నేమంటారు? కాన్సిక్వెన్సెస్ ఒస్తాయి. పరిణామాలు. కౌంటర్ ఉంటది. ఆ కౌంటర్ ఉంటది. హ్మ్. ఆ కాన్సిక్వెన్సెస్‌ని నేను అంచనా వేయలేనప్పుడు, హ్మ్. అంటే నేను ఆల్కహాల్ తాగున్నాను, లేకపోతే మరొకటేదో మత్తులో ఉన్నాను. అటువంటప్పుడు మీరు తిరిగి కొట్టగలరు అనే విషయాన్ని నేను మర్చిపోయినప్పుడు నేను దుర్మార్గంగా ప్రవర్తించొచ్చు. అటాక్ చేయొచ్చు. లేదా కాన్సిక్వెన్సెస్ నేను చేసేదానికంటే తక్కువుంటాయి. హ్మ్. ఇప్పుడు ఆ అబ్బాయి, ఆ అమ్మాయి హిప్స్‌ని టచ్ చేసినప్పుడు, ఆ అమ్మాయి పబ్లిక్ అయితే పరువు పోతుంది. అందరూ ఆమెనే బ్లేమ్ చేస్తారు కాబట్టి ఆమె వెళ్ళిపోద్దని నాకు క్లారిటీ ఉందనుకోండి. అప్పుడు టచ్ చేసే అవకాశాలు పెరుగుతాయి. రైట్? అంటే కాన్సిక్వెన్సెస్ నాకొచ్చే ప్లెజర్ కంటే తక్కువుంది. అక్కడ ఓకే. రైట్? అప్పుడు గూడా హ్మ్, హ్మ్. దుర్మార్గంగా హ్మ్. ప్రవర్తించే అవకాశం ఉంది. అలా కాకుండా కాన్సిక్వెన్సెస్‌ని నేను హ్యాండిల్ చేసుకోగలను. హ్మ్. ఆ అమ్మాయి తిరిగినా సరే నేనెక్కడా కూడా బయట ఎక్స్‌పోజ్ కానివ్వకుండా నేను కాపాడుకోగలుగుతాను. చూసుకోగలుగుతాను. అటువంటప్పుడు కూడా నేరం చేసే అవకాశాలు పెరుగుతాయి. అయితే ఉదాహరణకి దీంట్లో ఇప్పుడు ఒక అమ్మాయిని ఫ్రెండ్లీగా ఉన్న అమ్మాయిని టచ్ చేస్తే ప్లెజరొస్తది. ఫ్రెండ్లీగా లేని అమ్మాయిని టచ్ చేసినప్పుడు ప్లెజర్ రాదు. అంటే అది అంటే దాని కారణంగా ఇక్కడ హార్ష్‌గా ప్రవర్తించేటువంటి అంటే పరిస్థితులుంటాయా? ఫ్రెండ్లీగా ఉన్నప్పుడు టచ్ చేసిన ప్లెజర్ అంటే వాళ్ళిద్దరు అంగీకారంతో చేసేటువంటిది. అక్కడ ప్లెజరుంటది. అయితే ఇక్కడ అహంకారంతో కూడా చేస్తూ ఉంటారు. ఈగో ఓకే. సాటిస్ఫాక్షన్. నువ్వు నా యొక్క పరిధిలో ఉన్నావు. నువ్వు నన్ను ఎదిరించలేని స్థితిలో ఉన్నావు. హ్మ్. నేను నీకంటే బలవంతంగా ఉన్నాను. నేనేం చేసినా నువ్వు మాట్లాడలేవు చూడు అని తనను తను కన్ఫర్మ్ చేసుకోవటం కోసం. ఆ ప్లెజర్ ఓకే. వస్తది తనకి. ఓకే. మామూలుగా సెక్షువల్ ప్లెజర్ అయితే ఇద్దరు అంగీకారంతో ఉన్నప్పుడు ప్యూర్ సెక్షువల్ ప్లెజర్ వస్తది. ఇది ఓకే. అట్లా కాదు. హ్మ్. ఇది అహంకారంతో చేసేది. ఈ ఓకే. రేప్ అంతా కూడా అహంకారంతో చేసేదే. అంటే అక్కడ అమ్మాయితోనే ఎలాంటి ఫ్రెండ్‌షిప్ లేకపోయినా టచ్ చేసే ప్రయత్నం చేస్తున్నారంటే అహంకారం అది. అంతే ఆ అంతే ప్లెజర్‌కోసం. అహంకారం. అంటే నేను అమ్మాయితోని బలవంతుడిని. ఆ! నా కంట్రోల్‌లో నువ్వున్నావు. హ్మ్. నువ్వు నోరు మెదపలేవు అనేది వాళ్ళకి కన్ఫర్మ్ చేయటం. తనకు తాను తన యొక్క బలాన్ని కన్ఫర్మ్ చేసుకోవటం. అంటే వాడికి కావాల్సింది అక్కడ సెక్సువల్ ప్లెజర్ కాదు. వానికి మెంటల్ ఈగో అంటే తను సాటిస్ఫాక్షన్. కూడా సెక్షువల్ ప్లెజర్ ఉంటదనుకుని ఉండొచ్చు. మేబీ ఉండొచ్చు. కానీ సెక్షువల్ ప్లెజర్ నిజానికి రాదు. రాదు. బట్ ఈ ఈగో ఈగో సాటిస్ సాటిస్ఫాక్షన్ వస్తది. ఈగో సాటిస్ఫాక్షన్ వస్తదన్నమాట. అంటే ఆ యొక్క రాక్షస గుణం అంటారు కదా! అది సాటిస్ఫై అవుతది. సో, ఇప్పుడు కాన్సిక్వెన్సెస్‌ని తను హ్యాండిల్ చేసుకోగలిగిన, కాన్సిక్వెన్సెస్‌ని అంచనా వేయగలిగిన, హ్మ్. కాన్సిక్వెన్సెస్ అంచనా వేయలేకపోయినా, హ్మ్. అంటే ఆల్కహాల్ తీసుకునే ఉన్నా. కాన్సిక్వెన్సెస్ చాలా చిన్నవై ఉన్నా సరే, దుర్మార్గంగా ప్రవర్తించే అవకాశం ఉంది. అయితే నేను అబ్జర్వేషన్ విషయంలో కొన్ని ఆహ్, పర్ఫెక్ట్‌గా నేను క్యాచ్ చేసిన విషయాలేంటంటే వీళ్ళ ఫ్యామిలీ మీద ఈ పిల్లల పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క లైఫ్ అచీవ్‌మెంట్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళ లగ్జరీస్ లైఫో లేకపోతే వాళ్ళకి మంచి రెప్యుటేషనో సంథింగ్ ఏదో ఒకటి వాళ్ళకంటే హైలైట్‌గా ఉన్నప్పుడు ఓర్వలేక ఈర్ష్యతోని
వాళ్ళేం చేస్తారంటే అక్కడ ఏం చేయలేని పరిస్థితుల్లో ఉన్నటువంటి వీళ్ళ ప్లెజర్ కోసం అని చెప్పేసి చిన్న పిల్లల్ని ట్రీట్ చేస్తారు. ఎట్లా అంటే లేనిపోని కామెంట్ చేస్తుంటారు. వాళ్ళ మమ్మీ గురించో, వాళ్ళ ఫాదర్ గురించో చేసి వాళ్ళ ఈగోని తగ్గించే ప్రయత్నం చేస్తారు చిన్నప్పటి నుంచి. ఇట్లాంటి అవును. ఇట్లాంటివి కొన్ని చూసిన. మళ్ళీ ఇంకొకటేంటంటే ఆహ్, ఎవడైనా నాకు భయపడాలె. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ఉన్న పిల్లలు పెరుగుతా ఉంటే నేనంటే భయం ఉండాలి. ఆడు పెరిగి పెద్దయిన తర్వాత నేనంటే భయం లేకపోతే వాడు నన్ను ఏదైనా చేసేటువంటి భయం అవకాశం ఉంటది. అందుకోసం అని చెప్పేసి వాడిని భయంలో పెట్టుకోవాలని చెప్పేసి చిన్నప్పటి నుంచే భయంలో పెట్టడానికి రకరకాల ట్రీట్స్ చేస్తూ వాడిని భయపెట్టే ప్రయత్నం చేస్తుంటాడు. ఇట్లా కొన్ని జరుగుతుంటాయి. ఇప్పుడు ఇంట్లా విషయాలేంది అంటే ఇంట్లో ప్రతి విషయానికి భయంలో పెట్టాలి వీళ్ళని. అంటే హద్దులు దాటి వేరే వేరే పరిస్థితుల్లోకి దిగజారిపోకుండా ఉండాలంటే వీళ్ళని భయంలో పెట్టాలని చెప్పేసి ఎన్నో రకాల ఇబ్బందులు పెడుతుంటారు. ప్రెషర్ చేస్తుంటారు. ఇట్లాంటివి కొన్ని నాకు కనిపించినాయి. దీంట్లో కొంతమంది కావాలని జెప్పేసి వాళ్ళని వీడు పెరుగుతున్నప్పటికీ, పెరిగినప్పటికీ నేను జెప్పేటువంటి విషయాలు ఏవైతే ఉంటాయో వాడి మైండ్‌లో నాటుకుపోయి వాడు ఎదగద్దు. నా పిల్లలే ఎదగాలి అనే ఉద్దేశంతోని వాళ్ళను వాళ్ళ ఇంట్లో జరగని విషయాలు ఏవైనా గానీ, అబద్ధాలు లేనిపోని అక్కడ జరగని విషయాలు ఏవైనా గానీ, వీడు కొన్ని క్రియేట్ జేసి వీళ్ళ మైండ్‌లో నాటుకుపోయి, జీవితాంతం వాటిని మైండ్‌లో పెట్టుకొని కుమిలిపోతూ ఎదగలేక నలిగిపోయేటువంటి పరిస్థితిలో దిగజార్చాలని చేసేటువంటి కొంతమంది ప్రయత్నాలు చూసినా నేను. ఇంకోటేంటంటే ఈళ్ళు అనే మాటలు గాని, ఏవి గాని వాళ్ళ ఇంట్ల ఫాదర్‌ని గాని, మదర్‌ని గాని అడగలేనటువంటి విషయాలు. అడిగితే ఎలా ఉంటదని అడగలేనటువంటి క్లారిఫికేషన్ అనేది అక్కడ తీసుకునే అవకాశం ఉండదు. వీనికి మైండ్‌లో పెట్టుకొని వీడు ఒక రకంగా డిప్రెషన్‌లోకెళ్ళిపోవడం, రకరకాల పరిస్థితుల్లోకి దిగజారిపోయి అలాంటి వ్యక్తుల మీద రకరకాల కసిని పెంచుకొని వాడొక నేర ప్రవృత్తిని పెంచుకునే అవకాశాలుంటాయి. ఎగ్జాక్ట్‌లీ. ఇక్కడ అల్టిమేట్‌లీ హ్మ్. ప్లెజర్ అండ్ పవర్. హ్మ్. పవర్ ఉంటే ప్లెజర్ పొందటం ఈజీ అవుతది ఆ! కాబట్టి, ఓకే. నేను బలహీనం అయిపోతున్నాను. హ్మ్. నా బలం సరిపోవటం లేదు. హ్మ్. ఎదుటి వాళ్ళు బలవంతులవుతున్నారు. హ్మ్. వాళ్ళని ఎలాగోలా వాళ్ళ బలాన్ని తగ్గించి నా బలాన్ని పెంచుకోవాలి. పెంచుకోవాలి. ఆ! అది డైరెక్టా, ఇండైరెక్టో, ఫిజికల్, మెంటల్, సోషల్, ఫైనాన్షియల్ వాటెవర్ ఇట్ మే ఆ! బి. అల్టిమేట్‌లీ ప్రతి జీవరాశి తన పవర్‌ని పెంచుకోవటం కోసం ఇతర జీవరాశుల మీద అంటే తన జాతి అది వాటి మీద కూడా కామన్‌గా జరిగేది. జరుగుతూ హ్మ్. ఉంటుంది. ఆ పవర్ ఎందుకంటే మళ్ళీ ప్లెజర్ పొందటం కోసం. వన్స్ పవర్ వచ్చిన తర్వాత తను ప్లెజర్ కావాలి. ప్లెజర్ రావాలనుకున్నప్పుడు తనకంటే బలహీనమైన వాళ్ళని హ్మ్. ఆహ్, వాళ్ళ యొక్క హక్కుల్ని, హ్మ్. వాళ్ళ ఫ్రీడమ్‌ని హరించి వాళ్ళని తన కంట్రోల్‌లో పెట్టుకోవడం. హ్మ్. సెక్స్ కోసమో, ఫుడ్ కోసమో, లేకపోతే సెక్యూరిటీ కోసమో, లేకపోతే ఈగో సాటిస్ఫాక్షన్ కోసమో. ఇప్పుడు టీచర్ తన ఈగో సాటిస్ఫాక్షన్ కోసం పిల్లల్ని తిడుతూ ఉంటాడు. హ్మ్. మీకు రాదు, మీకు రాదు అని. ఆ! ఫాదర్ తన ఈగో సాటిస్ఫాక్షన్ కోసం పిల్లల్ని తిడుతూ ఉంటాడు. వైఫ్ అని తిడుతుంటు వైఫ్ తన ఈగో సాటిస్ఫాక్షన్ కోసం తిడుతూ ఉంటుంది. లేదంటే తన యొక్క బలహీనురాలిని అనేటువంటి దాంట్లో బలవంతుడైపోయాడు. అతని బలాన్ని తగ్గించడం కోసమైనా ఈమె తిడుతూ ఉంటుంది. హ్మ్. అల్టిమేట్‌లీ ఈ పవర్ ఎక్స్‌చేంజ్ అయ్యి, హ్మ్. ఆ ఎక్స్‌చేంజ్ ద్వారా పవర్‌ఫుల్ అయిన వాళ్ళు ప్లెజర్ పొందటం కోసం హ్మ్. సమాజం పెట్టుకున్న నియమాలకు వ్యతిరేకంగా చేస్తూ ఉంటారు. అది అక్కడ ఉన్నటువంటి ఆ సమాజంలో ఉన్నటువంటి చట్టాలకు వ్యతిరేకమైతే దాన్ని మనం నేరం అంటున్నాం. ఇది బాల్యం నుంచి ఏర్పడుతుంది. హ్మ్. ఈ నేర ప్రవృత్తి అనేది కసితో పెరిగేటువంటి విషయాలు ఏవైతే ఉంటాయో, ఇప్పుడు చిల్డ్రన్ హెల్ప్ లైన్ అనేది ఒకటుంది. వాళ్ళేం చేస్తారంటే వాళ్ళ మీద ఎవరైనా నేరపూరితంగా అంటే అబ్యూజ్ చేయడం లాంటివి ఇట్లాంటివి ఏమైనా చేస్తున్నప్పుడు పిల్లల్ని సేవ్ చేయాలనే ఉద్దేశంతో ఒక హెల్ప్ లైన్ అనేది ఒకటి పెట్టారు. అయితే నా ఉద్దేశ్యం ఏంది అంటే ఇట్లాంటి హెల్ప్ లైన్ ఏదైతే ఉందో ప్రతి విషయంలో ఎవరైనా గానీ లోకల్‌గా అంటే రకరకాల మాటలతోని బెదిరించడాలు లాంటివి ఇట్లాంటి విషయాల్లో కూడా చిన్న పిల్లల్ని సేవ్ చేసేటువంటి కేర్ తీసుకుంటే ఈ చిన్నప్పుడు నుంచి ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఇరక్కుండా ఒక కరెక్ట్ వేలో, కరెక్ట్ ఆలోచనతోని నేరపూరితమైనటువంటి పరిస్థితుల్లోకి దిగజారకుండా కరెక్ట్ వేలో ఎళ్ళిపోతూ దేశానికి ఒక మంచి వెన్నెముకగా నిలబడేటువంటి అవకాశాలుంటాయి. ఎందుకంటే ఇలా సేవ్ చేస్తూ పోతుంటే అలాంటి పరిస్థితులు వీళ్ళకి ఎదురు కావు కాబట్టి, వాళ్ళు ఏది చూజ్ చేసుకున్నా హ్యాపీగా మెంటల్‌గా పీస్ ఆఫ్ మైండ్ ఉండి, వాళ్ళు ఏది చూజ్ చేసుకున్నా పర్ఫెక్ట్‌గా ఉండగలుగుతుంది. ఎప్పుడైతే ఈ చుట్టుపక్కల వాళ్ళు ఈర్ష్యతోనో, ద్వేషంతోనో ఏదో ఒక ఉద్దేశంతోని చిన్న పిల్లల్ని టార్గెట్ చేసి ఇబ్బంది పెడుతుంటారు. అలా ఇబ్బంది పెట్టినప్పుడు అవి మైండ్‌లో నాటుకుపోయి, వాటిని ఎలా
మైండ్‌లో నాటుకుపోయినటువంటి ఆ విషయాలు ఏవైతే ఉంటున్నాయో వాటిని నేను గెలవగలగాలి. అలాంటి వాళ్ళని నేను అణగదొక్కగలగాలనేటువంటి ఒక ఆలోచన, కసి అనేది మనసులో వెలిగిపోయి, నేరాలకు పాల్పడేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దానివల్ల ఏమైతుంది అంటే, దేశంలో నేరాలనేటివి పెరిగిపోయే పరిస్థితులు ఎక్కువగా ఉంటాయి. అయితే ఈ హెల్ప్ లైన్ ఏదైతే ఉందో చిన్న పిల్లల హెల్ప్ లైన్ ఏదైతే ఉందో వాళ్ళని ఇట్లాంటి విషయాల్లో కూడా కాపాడేటువంటి అవకాశాలు కల్పిస్తే, ఈ చిన్న పిల్లలప్పటినుండే అలాంటి పరిస్థితులు అంటే వాళ్ళకి ఎదురు కాకుండా ఉంటాయి కాబట్టి, దేశంలో దాదాపుగా ఇప్పుడు కాకపోయినా వాళ్ళు పెరిగి పెద్దయ్యే వరకు అప్పటి వరకు నేర వ్యవస్థ అనేది నేరాలనేవి తగ్గిపోయేటువంటి అవకాశం ఉంటది. ఇక్కడ సమస్య ఏంటంటే, హ్మ్. ఇది బిహేవియరల్ సైన్స్. ఆ! బిహేవియరల్ సైన్స్‌లో ఏంటంటే ఒక హోలిస్టిక్ అప్రోచ్ హ్మ్. ఉండాల్సిన అవసరం ఉంది. హ్మ్. కానీ ఆ అవకాశం ప్రాక్టికల్లీ పాసిబుల్ కాదు. హ్మ్. సామాజిక అంశాలు వేరు. హ్మ్. మానసిక అంశాలు వేరు. హ్మ్. ఈ 2 ఒకదాని మీద ఒకటి ఇంటర్ డిపెండెంట్ అయి ఉంటాయి. మానసిక అంశాలు సమాజం మీద ప్రభావం చూపిస్తుంది. అంటే సమాజం యొక్క సామాజిక అంశాలు కూడా అతని యొక్క మానసిక పరిస్థితి మీద ప్రభావితం చేస్తూ ఆ! ఉంటాయి. ఓకే. అయితే సామాజిక అంశాలు డీల్ చేసేటువంటి సమాజంలో ఉన్నటువంటి కల్చర్, సమాజంలో ఉన్నటువంటి చట్టము, హ్మ్. ఇవన్నీ ఈ యొక్క ఇండివిడ్యువల్ డిఫరెన్సెస్ ఏవైతే ఉంటాయో, ఎవరి ఇండివిడ్యువల్ ఈజ్ యూనిక్ అంటాం మనం. హ్మ్. దాన్ని కన్సిడర్ చేయం. హ్మ్. చేయకుండా అందరికీ కలిపి ఒకటే వాల్యూ సిస్టమ్ ఇస్తాడు. హ్మ్. అందరికీ కలిపి ఒకటే చట్టం ఉంటది. అట్లా ఉన్నప్పుడు ఏమైద్దంటే కొంత కొంతమందికి ఎక్కువ బెనిఫిట్ అవ్వటం, హ్మ్. కొంతమందికి చాలా దారుణంగా ఇబ్బంది అవ్వటం కూడా జరుగుతూ ఉంటుంది. హ్మ్. ఎందుకంటే అందరిని కన్సిడర్ చేసి ఒక నియమాన్ని పెంపొందించటము, నియమాన్ని తయారు చేయటం అనేది సాధ్యపడదు. హ్మ్. ఆ క్రమంలో అటు ఎక్స్‌ట్రీమ్ కొంతమంది, ఇటు ఎక్స్‌ట్రీమ్ కొంతమంది ఉంటారు. హ్మ్. ఆ ఎక్స్‌ట్రీమ్‌ని మనం కన్సిడర్ చేయటం సామాజికంగా కష్టమవుతది. హ్మ్. ఈ మానసికమైన పరిస్థితుల్ని సామాజిక నియమాలు తయారు చేసేటప్పుడు చాలా వరకు కన్సిడర్ చేసినా కంప్లీట్‌గా కన్సిడర్ చేయటం సాధ్యపడదు. అలాగే సామాజిక నియమాలకు అనుగుణంగా మానసిక పరిస్థితుల్ని మనం మార్చుతామంటే అది కూడా సాధ్యపడదు. ఉదాహరణకు మా చిన్నప్పుడు ఒక ట్రైబల్ విలేజ్ వెళ్తే అక్కడ ఎస్టీ హాస్టల్ ఉండేది. ట్రైబల్స్‌కి సాంఘిక సంక్షేమ హాస్టల్. ఆ హాస్టల్‌లో వాళ్ళకి ఒక ట్రంక్ పెట్టిచ్చేవాళ్ళు. హ్మ్. ఆ ట్రంక్ పెట్టెలో వాళ్ళకి నేను గమనించింది. నేను కూడా చిన్న పిల్లవాడిని హ్మ్. హ్మ్. వాళ్ళతో పాటు వెళ్ళినప్పుడు. పేరూరు అని ఒక ఊరు ఉండేది. హ్మ్. అది ఛత్తీస్‌గఢ్ బార్డర్‌లో. ప్రస్తుతం ములుగు జిల్లాలో ఉందది. అక్కడ వాళ్ళకి ఆ పిల్లల ప్రతి ట్రంక్ పెట్టెలో ఒక గుండ్రంగా ఉన్న ఒక రాయి ఉంది. హ్మ్. అదే సంచిలో పెట్టుకొని బుక్స్‌తో పాటు వస్తూ ఉంటారు. హ్మ్. ఆ రాయి ఎందుకు అనంటే ఎవరైనా అటాక్ చేస్తే దాన్ని బెట్టి వాళ్ళు తిరిగి అటాక్ చేయొచ్చు. ఎందుకు వాళ్ళది క్యారీ చేస్తున్నారు అంటే వాళ్ళ ఆత్మరక్షణ కోసం. ఓకే. ఆ! బికాజ్ వాళ్ళ పరిస్థితులు వేరు. అక్కడ ఓకే. అక్కడ పరిస్థితులు ఆ! వేరు. అలాగే మనం మణిపూర్‌లో అల్లర్లు జరిగినియి. ఇంకో చోట, ఇంకొక చోట అలాగే వచ్చి మనము ఈ చంబల్ లోయలో మనము 'పూలన్ దేవి' ఆ! కులందే. ఆ స్టోరీ వింటూ ఉన్నాం బందిపోట్లు. ఆ అమ్మాయి బందిపోటుగా మారింది. గన్ పట్టుకొని తిరుగుతుంది. హ్మ్. గన్ పట్టుకొని తిరగటం చట్ట ప్రకారం నేరం. కానీ ఆ చట్టాన్ని అందరూ అవలంబించట్ల. ఆమె మీద సామూహిక అత్యాచారాలు అనేక సార్లు చేశారు. జరిగిందా? మరి అటువంటప్పుడు ఆమె గన్ పట్టుకొని తిరుగుతున్నప్పుడు అది నేరమా అంటే చట్ట ప్రకారం నేరం హ్మ్. కావచ్చు. కానీ ఆమె పరిస్థితి వేరు. హ్మ్. ఆ పరిస్థితిని చట్టం కన్సిడర్ చేయదు. లాస్ట్‌కి ఎప్పటికైనా కన్సిడర్ చేయొచ్చు. ఎంతోమంది అడ్వకేట్‌లు వాళ్ళు ఆర్గ్యూ చేసి ఆమెను మెప్పించొచ్చేమో. కానీ ప్రతి దగ్గర ఇలా జరగదు గదా! కాబట్టి చట్టము సరిగ్గా అమలు కానప్పుడు, ఆ చట్టం తనని కాపాడలేనప్పుడు, ఆ ఇండివిడ్యువల్ ఏం చేస్తాడంటే తనను తాను కాపాడుకుంటం కోసం హ్మ్. చట్ట వ్యతిరేకమైన పనులు కూడా పాల్పడుతూ ఓకే. ఉంటాడు. చట్ట ప్రకారం అది నేరం కావచ్చు. హ్మ్. కానీ నైతికత ప్రకారం చూసినట్లయితే అది నేరం కాదు. ఆత్మరక్షణలో భాగంగా చేశాము అంటారు కొన్ని హ్మ్. కొన్ని సార్లు. ఇది ఆత్మరక్షణ భాగం అనేది నిరూపించాలంటే మనం కోర్ట్‌కెళ్ళాలి. హ్మ్. కోర్ట్‌లో మళ్ళీ ఎవరుంటారు? ఇతనికి వ్యతిరేకమైన వాళ్ళుంటారు. హ్మ్. ఆ వ్యతిరేకమైన వాళ్ళు టెక్నికల్లీ అటు ఇటు ఆర్గ్యుమెంట్ చేసి ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. కాబట్టి కొంతమంది నేరస్తులు ఇప్పుడు 'ఫూలన్ దేవి' లాంటి వాళ్ళు, 'వీరప్పన్' లాంటి వాళ్ళు ఇంకా కొంతమంది ఎవరైతే ఉన్నారో వాళ్ళేమి ప్లెజర్ పొందలేదు. చాలా కష్టాలకి ఇబ్బందులు పడి హ్మ్. అడవుల్లోకి పోయి ఆ జంతువులతో పాటు బతుకుతూ చేస్తూ ఉన్నారు. హ్మ్. చేశారు. ఇటువంటి వాళ్ళని తీసుకొచ్చి మనము పాలిటిక్స్‌లో వందల కోట్లు స్కామ్ చేసిన నేరస్తుల్ని హ్మ్. వాళ్ళతో సమానంగా చూడొద్దు. వీళ్ళు తిరుగుబాటులో భాగంగా ఆ హ్మ్. పిల్లిని ఆ కార్నర్‌లో చేసి కొట్టినప్పుడు తిరుగుబాటులో భాగంగా ఆ పిల్లి అటాక్ చేసింది. హ్మ్. పిల్లికి అటాక్ చేయాలని లేదు. దీన్ని నేను
వాళ్ళు అన్నీ ఉండి కూడా సామాన్య ప్రజల్ని, బలహీనుల్ని దోచుకుంటూ, చట్టంలో ఉన్న లొసుగుల్ని వాడుకొని వేల కోట్ల స్కామ్స్‌కి పాల్పడుతూ ఉండేవాళ్ళని ఇద్దరు నేరస్తులే చట్టం ప్రకారం. కానీ ఇక్కడ మనము ఆ కాంటెక్స్ట్‌ని చూడాల్సుంది. చట్టం తయారు చేసిన విధానం గూడా అదే. ఆ! ఓకే. చట్టం తయారు చేసినప్పుడు అది ఎందుకు జరిగిందో చూడాలి. కాంటెక్స్ట్‌ని చూడాలి హ్మ్. అని చట్టం చెబుతుంది. కానీ వీలైనంత వరకు టెక్నికల్ ఆ లూప్ హోల్స్‌ని బట్టి ఆర్గ్యుమెంట్లు నడుస్తూ ఉంటాయి. కాబట్టి నేరాలు ఒక రకంగా అనిపించొచ్చు. కానీ వాటి నేపథ్యాలు వేరే ఉంటాయి. వాటి యొక్క ఆబ్జెక్టివ్ వేరే ఉంటుంది. కొంతమందేమో తనకి ఎక్కువ ప్లెజర్ కావాలని, హ్మ్. కొంతమందికేమో తను కోల్పోయినటువంటి హక్కుల్ని పొందటం కోసం చేస్తూ ఉండొచ్చు. సో, కాబట్టి ఇవన్నీ కన్సిడర్ చేయాలి. మీరు చెప్పినట్లుగా చిన్నప్పటి నుంచి అందరికీ మంచి సామాజిక పరిస్థితులు ఏర్పరిచినట్లయితే ఖచ్చితంగా దేశం, సమాజం గొప్పగా మారుతుంది. హ్మ్. కానీ ఆ పరిస్థితులు ఏర్పరచడం అంత తేలికైన పని కాదు. ఇక్కడ ఇయాలాంటి దేశంలో మరింత కష్టమే. మెయిన్ ఇక్కడేందంటే చిన్న పిల్లలప్పుడు వాళ్ళ మైండ్‌లో ఎలాంటి ప్రోగ్రామ్ అనేది ఉండదు. ప్లెయిన్‌గుంటారు వాళ్ళు. అలాంటి టైంలో ఇలాంటి వాళ్ళు చేసే ట్రీట్స్ ఏవైతే ఉంటాయో వాటి వల్ల వాళ్ళ బ్రెయిన్ అనేది పాడైపోతుంది. సో, ఇలాంటి పరిస్థితుల వాళ్ళకు ఇలాంటి కరెక్ట్. ఆ పరిస్థితులు పరిస్థితులు మారాలి అనంటే ఆ! సమాజం యొక్క సామాజిక పరిస్థితులు మారాలి ఫస్ట్. ట్రైబల్ విలేజ్‌లో ఒక అమ్మాయి ఒక బాబుకి బర్త్ ఇచ్చింది. అలాగే ఒక సూపర్ స్టార్ సినిమా హీరో తన కూతురో, కోడలో ఒక బాబుకో, పాపకో బర్త్‌నిచ్చింది. హ్మ్. ఇద్దరికీ మంచి పరిస్థితులు కల్పించాలంటే ఎట్లా కల్పించగలుగుతాం? సాధ్యపడదు. అలాగే ఒకరికేమో విపరీతమైనటువంటి పురుషాధిక్య స్వభావం ఉంది. హ్మ్. ఆ స్వభావం ఉన్నప్పుడు తనేం జేస్తాడు? ఎంతమంది ఆడపిల్లలు పుడుతున్నా మగపిల్లలు లేరు, మగపిల్లలు లేరు అని జెప్పి వాళ్ళని, కోడల్ని, కూతుర్లని ఆ! జరుగుతుంది. తిడుతూ ఉన్నారనుకుందాం. ఆటోమేటిక్‌గా వాళ్ళ మీద ప్రభావం అది ఉంటుంది. ఉంటుంది. ఆ రియాక్షన్ పాజిటివో, నెగెటివో ఏదో ఒకటి ఉంటుంది. హ్మ్. కాబట్టి అంటే ఈ కంప్లీట్‌గా ఫిజికల్ సైన్స్‌లో లాగా ఈక్వల్ అన్నీ సమానంగా ఉండే పరిస్థితులను ఏర్పరచడం అనేది ప్రాక్టికల్లీ నాట్ పాసిబుల్. ఈవెన్ అమెరికా లాంటి దేశాల్లో కూడా, రిచ్ కంట్రీస్‌లో కూడా నాట్ పాసిబుల్. అనేక రకాల ఇదుంటాయి కాబట్టి, వీలైనంత వరకు అందుకనే మన రాజ్యాంగం బాబాసాహెబ్ అంబేద్కర్ హ్మ్. రాసినటు ఆయన ఆధ్వర్యంలో పార్లమెంట్ అంగీకరించినటువంటి రాజ్యాంగం చెప్పినంటే ఈక్వల్ ఆపర్చునిటీస్ టు ఈక్వల్ పీపుల్. హ్మ్. బట్ నాట్ ఇనీక్వల్ పీపుల్. హ్మ్. ఈ ఇనీక్వాలిటీ ఉన్నప్పుడు ఈక్వల్‌గా చేయిస్తాను, అందరికి ఈక్వల్‌గా పోటీ పెడతానంటే కుదరదు. అదే మనకి రిజర్వేషన్ రూపంలో వచ్చింది. హ్మ్. ఇనీక్వాలిటీ ఉంది. ఒకతనికి ఒక కాలే ఉంది. ఒకతనికి 2 కాళ్ళున్నాయి. అతనికి సైకిల్ ఉంది. ముగ్గురికి అక్కడికెళ్ళి చెట్టు దగ్గర ఉన్న పండు ఎవరు తెస్తే వాళ్ళే గెలిసినట్టు. అంటే సైకిల్ మీద ఎళ్ళినట్టు తొందరగా తెచ్చుకుంటాడు. అంటే కొన్ని తరాలుగా వాడికి డబ్బిచ్చారు. వాళ్ళ పేరెంట్స్ నుంచి వారసత్వంగా వచ్చింది. హ్మ్. ఒకతనికి కాళ్ళతోనే పరిగెత్త ఒకతనికి ఒక కాలే ఉంది. హ్మ్. ముగ్గురికి ఈక్వల్‌గా పోటీ పెడతానంటే ఎట్లా సాధ్యపడతది? అది సమానత్వం కాదు. టెక్నికల్లీ ఈక్వల్ చేయటం అనేది సమానత్వం కాదు. ఇనీక్వాలిటీ ఉన్నప్పుడు వాటిని కన్సిడర్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి సమాజంలో ఇనీక్వాలిటీ ఉంటది. ఇక్కడే కాదు అమెరికా లాంటి దేశాల్లో, జర్మనీ లాంటి దేశాల్లో కూడా ఇనీక్వాలిటీ ఉంటది. ఆ ఇనీక్వాలిటీని కన్సిడర్ చేసి వీక్‌గా ఉన్న వాళ్ళకి మోర్ సపోర్ట్ ఇస్తూ, ఈ సామాజిక విలువలు మొదటి నుంచి పేరెంట్స్‌లో కలిగించినట్లయితే పిల్లలు కలిగిస్తారు. పిల్లలకి మనం ఏమి చేయలేము. బికాజ్ పిల్లలు మన దగ్గర పెరగరు. అబ్సల్యూట్‌గా మనం ఇవ్వలేము. పేరెంట్స్ మారాలి. అందుకని నేను పిల్లలకి కౌన్సెలింగ్ ఇవ్వను. ఆ! ఓకే. పిల్లలకి కౌన్సెలింగ్ ఇవ్వలేము కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్. పేరెంట్స్ మారందే పిల్లలు మారలేరు. హ్మ్. పిల్లలు చేసే ప్రతి పొరపాటు పేరెంట్స్‌దే. కాబట్టి ఇది పేరెంట్స్ నేర్చుకోవాలి, పెద్దలు నేర్చుకోవాలి. నేర్చుకొని వాళ్ళ యొక్క మిస్టేక్స్‌ని, వాళ్ళ యొక్క మూఢత్వాన్ని, వాళ్ళ యొక్క వివక్షాపూరితమైనటువంటి ఆలోచన విధానాన్ని, కులపరమైన వివక్ష, మతపరమైన వివక్ష, లింగపరమైన వివక్ష, జెండర్ డిస్క్రిమినేషన్, జాతిపరమైనటువంటిది. హ్మ్. ఇలా అనేక రకాల వివక్షలు. ఈ వివక్షలన్నీ మనలో ఏర్పడిపోయి ఉన్నాయి మనుషుల్లో. ఆల్రెడీ ఒకరు గొప్ప, ఒకరు హీనం. మగవాడు గొప్ప, ఫీమేల్ హీనమైంది. చదువుకున్నోడు గొప్ప, చదువుకోనోడు హీనమైనవాడు. హ్మ్. చదువుల్లో కూడా ఐఐటీ గొప్ప, నాన్ ఐఐటీ తక్కువ. సివిల్స్ అంటే గొప్ప. హ్మ్. ఈ ఆర్ట్స్ కోర్సులన్నీ తక్కువ. హ్మ్. టెక్నాలజీ ఎక్కువ. ఇట్లాంటి రకరకాలైనటువంటి అమెరికా వెళ్తే గొప్ప, దుబాయ్ ఎళ్తే తక్కువ. ఇండియాలోనే ఉంటే ఇంకా తక్కువ. హ్మ్.
బీఎండబ్ల్యూ కారుంటే ఎక్కువ, అలా లేకుండా వాడు చిన్న కార్‌లో వెళ్ళినా, లేకపోతే నడిచెళ్ళినా వాడు తక్కువ. అయితే ఇప్పుడు ఇటువంటి వివక్షలు మనకి ఏర్పడిపోయినాయి. ఈ విషయాలన్నిటిని మనం ఆలోచిస్తే వాస్తవానికి ఇవన్నీ మనం క్రియేట్ చేసుకున్నటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో, ఈ విషయాలన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఆలోచిస్తే నేచర్ ఏదైతే ఉందో దాంట్లో ఉన్నటువంటి ఒక ప్రకృతి పరమైనటువంటి ధర్మ పద్ధతులు ఏవైతే ఉన్నాయో నేచురల్‌గా అంటే అది ఏది మనకు నేర్పదు, చెప్పదు. ఆటోమేటిక్‌గా అవసరాన్ని బట్టి, పరిస్థితులను బట్టి మనం ఆటోమేటిక్‌గా మనమే అని కాదు ప్రతి జీవి అలాగే నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. ఇక్కడ ప్రకృతి ముందు మనం ఓడిపోతున్నాం అనేది ఇక్కడ అవును. ప్రకృతిలోనే ఇనీక్వాలిటీ ఉంటది. హ్మ్. అయితే సమస్య ఏంటంటే కమ్యూనికేషన్. హ్మ్. ఇప్పుడు కమ్యూనిస్టులు ఏం చెప్తున్నారు అంటే, ఈ ఇనీక్వాలిటీ మనం ఏర్పరచుకున్నాము. అందరికీ ఈక్వల్‌గా చేసేస్తే సమసమాజం ఏర్పడద్దనేది వాళ్ళ యొక్క ప్రయత్నం. హ్మ్. కానీ అది ప్రాక్టికల్లీ పాసిబుల్ కాదు. ఎందుకంటే నేచర్‌లోనే ఇనీక్వాలిటీ. అయితే నేచర్‌లో ఇనీక్వాలిటీ ఉన్నప్పటికీ వాటి యొక్క ఆలోచన తిరిగి వాటి పరిధిలోనే ఉంటది. హ్మ్. రీసెంట్‌గా ఫ్యూ డేస్ బ్యాక్ ఇందిరా పార్క్‌లో ఇట్లా వాకింగ్ చేస్తున్నప్పుడు అక్కడ ఒక స్నేక్ కనిపించింది. నాతో పాటు ఒక అమ్మాయి ఉంటే ఆ అమ్మాయికి చూపించాను అది స్నేక్ అని. స్నేక్ అక్కడ ఉంది కదా! ఇక్కడికి రాదా? అంటే స్నేక్ ఎక్కువ దూరం ప్రయాణం చేయదు ఆహారం కోసం. హ్మ్. ఎందుకు చేయదంటే తనకి కొంత థ్రెట్ ఉంది. అలాగే పుట్ట ఎప్పుడు కూడా ఎత్తైన ప్రాంతాల్లో తను ఏర్పరచుకుంటది. హ్మ్. డౌన్‌లోనో లేకపోతే ఆ లోయల్లో చే ఏర్పరచుకోదు. ఎందుకు హ్మ్. అంటే వర్షం పడినప్పుడు వాటర్ తన ఆ కన్న రంధ్రాల్లో నిలవ ఉండకూడదు. హ్మ్. కిందకి వెళ్ళిపోవాలి. కాబట్టి ఇటువంటియన్నీ ఆ లక్షణాలు చెప్పాను. ఆ స్నేక్ అంత దూరమే తిరుగుతుంటది కాబట్టి తన యొక్క ప్రపంచం అదే. హ్మ్. రైట్? అలాగే ఈ ఇందులో ఉన్న కప్ప ఇంతవరకే తెలుసు. పక్కన ఉన్నటువంటి హుస్సేన్ సాగర్ తెలియదు. హ్మ్. తన ప్రపంచం ఇదే. హుస్సేన్ సాగర్‌లో ఉన్న కప్పకి, ఈ కప్పకి ఎప్పటికి పోటీ పెట్టే అవకాశం లేదు. హ్మ్. అంటే ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి మైగ్రేషన్ అనేది ఎక్కువ లేనప్పుడు ఇనీక్వాలిటీ పెద్ద ఇబ్బంది కలగదు. కానీ ఇక్కడ ఏమైందంటే మనకి ఎప్పుడైతే కమ్యూనికేషన్ పెరిగి మనుషులు మాట్లాడుకుంటున్నారు. ఒక సమూహం, ఒక సమూహం మాట్లాడుకుంటుంది. ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి ప్రయాణం చేస్తున్నారు. ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి, ఒక దేశం నుంచి ఇంకో దేశానికి గ్లోబలైజేషన్ అంటూ పెరుగుతూ ఉన్నప్పుడు, ఆ ఇనీక్వాలిటీ చాలా ఎక్కువ ఎఫెక్ట్ ఇస్తది. హ్మ్. అందుకని నేరాలు పెరిగిపోతూ ఉంటాయి. పోలిక లేదు. ఇంతకుముందు మనము మన చిన్నప్పుడు మహా పోల్చుకుంటే పక్క వీధోడితోనో, లేకపోతే పక్క ఊరోడితోనో, హ్మ్. ఎప్పుడన్నా ఈనాడు పేపర్‌లోనో ఏదైనా బుక్‌లో ఎవడో ఏదో సాధించాడని వస్తే అది మాత్రమే తెలుసు. కానీ ఇప్పుడు అమెరికాలో ఎవడో ఏదో చేశాడు. ఆస్ట్రేలియాలో ఎవరో ఏదో చేశారు. లేకపోతేనేమో ముంబైలో ఎవరో అమ్మాయి ఇది సాధించిందని మనకి తెల్లారితే సోషల్ మీడియాలో వస్తున్నప్పుడు, వాళ్ళతో పోల్చుకొని ఏం చేస్తారు వీళ్ళు? ఆటోమేటిక్‌గా ఇన్ఫీరియర్ అవ్వటము. నేను గూడా ఎలాగైనా అవ్వాలన్న దాంట్లో ఆ! వాళ్ళేం జేస్తారు? నేరాలకు పాల్పడేటువంటి అవకాశాలుంటాయి. కాబట్టి ఇక్కడ సమస్య కమ్యూనికేషన్. కమ్యూనికేషన్ మన సొల్యూషన్ అనుకుంటున్నాం. కానీ కమ్యూనికేషన్ ఎంత కమ్యూనికేట్ అవుతుంటే మనుషుల్లో అంత మానసికమైనటువంటి విభేదాలు పెరుగుతూ ఉంటాయి. ఓకే. ఈర్ష్య, ద్వేషాలు పెరుగుతూ ఉంటాయి. అసమానతలు కనిపిస్తూ ఉంటాయి. కనిపించినప్పుడు కొంత ఇన్ఫీరియర్ అయిపోతారు కొంతమంది. కొంతమంది సుపీరియర్ అయిపోతారు. అది ఇంకాస్త ఎక్స్‌ట్రీమ్ లెవెల్‌కి వాళ్ళు గుంజుకున్నప్పుడు వాళ్ళ మధ్య వైరాలు రావటము, గొడవలు రావటము, నేరాలకు దారితీసే అవకాశాలు. ఇప్పుడు ఈ ఐడియల్ థాట్స్ ఏవైతే ఉంటాయో ఒక్కొక్కరి ఆలోచనలు ఇంకొకరు షేర్ చేసుకోవడం అంటే. ఇప్పుడు ఏ జీవి అట్లా షేర్ చేసుకోదు. తన లైఫ్ అచీవ్‌మెంట్ దాన్ని లైఫ్‌లో దాని బౌండరీలో దానికి ఏం అవసరమో దానికి అదే ఆలోచించుకొని దాని పని అదే చేసుకుంటుంది. ఇంకో తోటి జీవికి మాత్రం తన ఆలోచన షేర్ చేయదు. అది నా ఆలోచన. మనం ప్రాక్టికల్‌గా అయితే ఇక్కడ హ్మ్. చూడలేదు. మనిషి మాత్రం అలా చేసుకోవడం వల్ల ఈ గొప్ప లేకపోతే తక్కువ స్థాయి, ఎక్కువ స్థాయి అనేటువంటి పరిస్థితులు ఎదురైనాయి. ఎగ్జాక్ట్‌లీ. ఆ! అదే కమ్యూనికేషన్ చేసుకోకుండా ఉంటే పోతాయా అంటే సాధ్యపడదు. హ్మ్. ఎందుకంటే ఇది ఏర్పడిపోయింది. ఎప్పుడు కూడా క్రియేట్ ఏంటంటే అయిపోయింది అలవాటు. సమాజం గాని లేకపోతే ఇది పురోగతి. అంటే పురోగతో, తిరోగతో తెలీదు. ఒకవైపుగా సాగుతూ ఉంది. హ్మ్. మళ్ళీ దాన్ని రిటర్న్ ఎళ్ళటం సాధ్యపడదు. అలా ముందుకే వెళ్తుంది. ఎక్కడి దాకా ఎళ్తుందనేది మనం చెప్పలేం. సో, కాబట్టి ఇంకా టెక్నాలజీ పెరుగుతది. ఇంకా కమ్యూనికేషన్ పెరుగుతది. ఇంకా ఇన్ఫీరియారిటీ, సుపీరియారిటీ కాంప్లెక్స్ పెరుగుతది. పెరిగి మరింత ఈర్ష్య, ద్వేషాలు మనుషుల్లో పెరుగుతూ ఉంటాయి. మరింత నేరాలు గూడా జరిగే అవకాశాలుంటాయి. అందుకని సైకలాజికల్ ఎవల్యూషన్ లేదంటాను నేను. అది సార్. సో, ఎన్ని సంవత్సరాలైనా ఇంత టెక్నాలజీ పెరిగినా నేరాలు పెరిగినయి తప్ప తగ్గలేదు. కదా! ఎందుకు తగ్గలేదు? తగ్గాలి గదా! మరి అంటే మనిషి హ్యాపీగా లేడు. మరింత బాధపడుతున్నాడు. మరింత ఇన్ఫీరియర్ ఫీల్ అవుతున్నాడు. నాకు తెలిసి వైల్డ్ యానిమల్ అని చెప్పేసి వేరే క్రియేటర్స్ మనం పొగుడుతున్నాం. అంటే అట్లా వాటిని పిలుస్తుంటాం మనం. వాస్తవానికి వైల్డ్ ఎక్కడ ఉండదు. అది నేచర్‌గా
నేచర్ ప్రకారం తన అవసరాన్ని బట్టి అది పోరాడమా, లేకపోతే అక్కడ పరిస్థితుల్లో ఎదుర్కోవడం పరిస్థితుల్లో కూడా చంపడం. తినే ఉద్దేశ్యం ఉన్నప్పుడు మాత్రం ఇంకో జీవిని చంపుతదది. ఎగ్జాక్ట్‌లీ. మనిషి మాత్రం మానసికంగా చాలా వైల్డ్ యానిమల్ అని నా ఉద్దేశం. ఎగ్జాక్ట్‌లీ. ఇది మనిషి అత్యంత క్రూర జంతువు అని ఆ! చెప్తూ ఉంటాను. సో, తను ప్రకృతి వేరు, తను వేరు అనుకుంటుంది. అనుకోవటం వల్ల ప్రకృతిని తను కంట్రోల్ చేయాలనుకుంటున్నాడు. ఆ! ప్రకృతిని కంట్రోల్ చేయటం అనేది సాధ్యపడదు. అది చేయగలను అనుకుంటున్నాడు. తను చేసే పనులు చాలా గ్లోరిఫై చేస్తున్నాడు. ఆ! మానవుడే మహనీయుడు అని పాట పాడుకున్నాము. హ్మ్. మనిషి ఏదైనా చేయగలడు. సముద్రం నీటిలోంచి ఏదో ఉప్పుని తీశానంటాడు. ఇంకో దాని నుంచి ఇయన్నీ ఆల్రెడీ ఉన్నాయి. తను తీసిందేం లేదు. హ్మ్. ఉప్పు నీటిని ఎవరో చెప్పారు. ఏంది సార్ ఉప్పు నీటిని మంచి నీటిగా మార్చారు. ఎప్పుడు ఎండాకాలం ఆవిరైపోయి మంచి నీటిగానే వర్షం పడుతుంది కదా! అది. అది ప్రకృతిలో లేనిది మనిషి ఏమీ చేయలేడు. మనిషి ఇదంతా తను కనిపెట్టాను అనుకుంటున్నాడు. తను తయారు చేశానంటాడు. ఆల్టర్‌నేట్ చేస్తా ఉంటాడు. అన్ తను చేసిందేమి లేదు. ఆల్రెడీ ఉంది. ఉన్నదాన్ని కనుక్కుంటూ అదే సిస్టమ్ గది. హ్మ్. హ్మ్. ఇప్పుడు దాన్ని బెటర్ సిస్టమ్ అంటే మీరన్నట్టు ఇప్పుడు సముద్రం నీరు మేఘాలు తయారై మళ్ళీ మళ్ళీ ఇప్పుడు వాటర్‌గా వాటర్ వస్తూ వస్తుంది. ఉంటాయి. అది మంచినీళ్ళే ఆ! గదా! అది నేచర్ ఇచ్చింది. నేచర్‌లో లేనిదేది మనిషి చేయలేడు. ఉన్నదాన్ని రకరకాల కాంబినేషన్‌లో చేస్తున్నప్పుడు, అప్పుడు ఇంకా మరింత తను కొత్త కొత్త ప్రయోగాలు తను కనిపెట్టాన్న అహం పెరిగినప్పుడు, ప్రతీదీ నేచర్‌కి విరుద్ధంగా తను హ్యాండిల్ చేయాలనుకున్నప్పుడు మరింత ఇబ్బందవుతూ ఉంటది. అల్టిమేట్‌లీ మనిషి నేచర్‌కి అనుగుణంగా వెళ్ళాలి. ఇప్పుడు శరీరం ఉందనుకోండి, శరీరం ప్రకృతికి సంబంధించింది. ఆ ప్రకృతికి అనుగుణంగా ఉన్నటువంటి టెంపరేచర్‌తోనే ఫుడ్ తీసుకోవాలి. హ్మ్. మరీ వేడిగా తీసుకున్నా, మరీ చల్లగా తీసుకున్నా చాలా ఆ శరీరానికి ఇబ్బందవుతది. కానీ మనం ఏంటి చిల్డ్ కూల్ డ్రింక్స్ తాగుతాం, ఐస్ క్రీమ్‌లు తింటాం. చాలా వేడిగుండేవి తినేస్తుంటాం. అలాగే ఈ శరీరానికి కొంత పీహెచ్ లెవెల్ ఉంటుంది. హ్మ్. దానికంటే ఎక్స్‌ట్రీమ్ హై తీసుకున్నా, ఎక్స్‌ట్రీమ్ లో తీసుకున్నా చాలా ఇబ్బందవుతూ ఉంటుంది. కానీ మనం ఏం చేస్తాం? విపరీతమైన మషాలాలు, స్పైసీ ఫుడ్ తింటాం. లేకపోతే విపరీతంగా దానికి అపోజిట్‌గా తింటూ ఉంటాం. అంటే ప్రకృతి నుంచి వచ్చేది సహజంగా ప్రకృతి యొక్క టెంపరేచర్‌కి అనుగుణంగా ఉంటది. ఆ! దాని యొక్క పీహెచ్ లెవెల్‌కి అనుగుణంగా ఉంటది. దాని యొక్క ఒత్తిడికి అనుగుణంగా ఉంటది. హ్మ్. అలా కాకుండా మనిషి తయారు చేసేటప్పుడు దాని ఎక్స్‌ట్రీమ్‌కి గుంజటం వల్ల తను మరింత ఇబ్బంది పడుతున్నది. శారీరకంగా కావచ్చు, మానసికంగా కూడా. ఇప్పుడు మనకు తెలియకుండానే మన శరీరాన్ని మనం ఇబ్బంది పెడతామనేది నా ఉద్దేశ్యం. ఇంకోటేందంటే మనకచ్చే పెయిను ఏదైతే ఉందో అది మనకి ఇంటిమేషన్ నాకిక్కడ అవస్తుంది. అవును. అవును. అంటే మనమే ఈ ఫుడ్ ద్వారా లేకపోతే తీసుకునే ద్రవాల ద్వారా మన శరీరాన్ని చాలా యూరిన్ అబ్జర్వ్ చేస్తే చాలు. యూరిన్ కలర్ మారిందంటే ఏదో ఇబ్బందుంది. ఆ! మలాన్ని అబ్జర్వ్ చేస్తే చాలు. ఆ! మలం మారింది, తన మోషన్‌లో తీరు మారిందంటే తన ఫుడ్‌లో మారింది, తన శరీరంలో ఏదో ఇబ్బందుంది. శరీరం వాళ్ళ మొహం చూస్తే తెలిసిపోతూ ఉంటుంది. వాళ్ళకేమి ఇబ్బందులున్నాయని. హ్మ్. కళ్ళు చూస్తే మొత్తం అర్థమైపోతూ ఉంటది వాళ్ళ మానసిక పరిస్థితి. ఈ ఐబ్రోస్ చూస్తే చాలు వాళ్ళు ఎంత స్ట్రెస్‌లో ఉన్నారో అనేది అర్థమైపోతుంది. వాళ్ళు మాట్లాడే విధానాన్ని, చేతులు కదిపే విధానాన్ని, వాళ్ళు నడిసే విధానాన్ని చూస్తే మొత్తం అర్థమైపోతుంది. వీటిలన్నీ ఎలా అర్థమవుతది? బేస్ నేచర్. బెస్ట్. నేచురల్‌గా ఉంటే ఇలా ఉంటది. ఇలా లేదు అంటే సంథింగ్ అబ్‌నార్మల్ ఏదో ఉంది అని అబ్బా! అర్థమవుతుంది. అలా మనం అట్రిబ్యూట్ చేస్తుంటాం. ముఖ్యంగా సైకాలజిస్ట్‌లు, ప్రొఫెషనల్ సైకాలజిస్ట్‌లు అట్లా అట్రిబ్యూట్ చేస్తూ ఉంటారు. సో, కాబట్టి అల్టిమేట్‌లీ నేచర్‌కి దగ్గరగా ఉండటం అనేది ప్రతి జీవరాశికి మంచిది.